స్తోత్రం. వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ కూడా ఏకీభవించినట్లయితే ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా అవును స్తోత్రాలు, ఇప్పుడు వరకు మా విన్నపాలను మా ఆరాధనని సన్నిధిలో చేర్చుకున్నందుకు ఆత్మతో నాయన తండ్రి ప్రభు దాసుని ముట్టండి ప్రభు, ముట్టండి నాయన నోటికి పొరగా ఉండి ఇదిగో మాకు ఏదైతే అవసరమో ఇదిగో మా విన్నపాన్ని విన్నావు ప్రభు, మా ఆరాధన విన్నావు ప్రభు. అయ్యా నిన్న తండ్రి నువ్వే ప్రతి ఒక్క బిడ్డలతో నువ్వే మాట్లాడయ్యా. అయ్యా నువ్వు మాట్లాడకపోతుంది ప్రభు, అయ్యా నువ్వు మంచిదని మీద ప్రభు, అయ్యా నువ్వు ఇద్దరు గోధుమ నుంచి నాయన తండ్రి ప్రభు మా హృదయాలు నాటబడయ్యా. అయ్యా మేము నడుస్తున్నప్పుడు తండ్రి ప్రభు మాకు గ్రహింప హెచ్చరిక అయ్యా మాకు దయచేయాలయ్యా. అయ్యా ఏమైనా వారు ఇదిగో మాట్లాడుతున్న ప్రభు మాకు సంబంధమైన వారు ఇదిగో వాటికి నాయన తండ్రి సమీపంగా ఉంటారు, ఇదిగో వెలుగు సంబంధం నీకు సమీపంగా ఉంటాను ప్రభు. అయ్యా 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 పడిపోకుండా నాయన బాగా వారు మమ్మల్ని కట్టని ప్రభు, కట్టండి నాయన. అయ్యా కూడా వచ్చిన ప్రతి బిడ్డలతో నువ్వు మాట్లాడయ్యా. రావాల్సిన బిడ్డలను కూడా నేను నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా. మనకున్న ఆటంకాలను నిశ్చిత మీద తొలగించి అయ్యా నాయన తండ్రి ప్రతి ఆటంకాలను నేను దూరపరిచి నాయన నీ పరిశుద్ధాత్మను నింపిన ఆయన తండ్రి ఇదిగో నేను మాతో మాట్లాడి ఇదిగో నాయన తండ్రి మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయమని అయ్యా నచ్చిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుతున్నాను మా పరలోక తండ్రి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా ఈ సన్నిధిలో నాయన తండ్రి ఆదివార కాల సమయంలో ప్రభు అయ్యా ఆయన తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మీ వాక్యము తలంచుటకైనను నాయన ధ్యానించుటైనను యోగ్యత లేనటువంటి వాడిని ప్రభువా, నీ కృప చేత మాత్రమే నాయన మీరు రక్షించబడ్డామయ్యా. మా బలం కాదు, మా శక్తి కాదయ్యా. మాకు ఆయన తండ్రి ఈ సహవాసం ఇచ్చి నడిపించి నాయన నడిపిస్తున్న తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంకా అనేకులు రక్షణార్థమైన ఆయన తండ్రి మేము పడుతున్న ఈ ప్రయాసను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే సహాయం చేయండి. అంతటా అందరూ మారు మనస్సు పొందవాలని నాయన తండ్రి అయ్యా మీరు ఎంతగానో నాయన భూమి మీద ప్రయాసపడ్డారు ప్రభు. అయ్యా నాయన తండ్రి మనసు మారటం వల్ల మీరు నూతన పరచబడతారని నాయన వాక్య భాగం సెలవిస్తుంది ప్రభు. అయ్యా మీరే నాయన మాకు సహాయం చేయండి. మాలో ఉన్న తప్పులుంటే సరిచేసి మా మనసులు మారడానికి కృప చూపించండి అయ్యా. నీ వాక్యం ధ్యానించుండగా నీ కృప అనుగ్రహించి అయ్యా ఎన్నిక లేనటువంటి నన్ను నాయన తండ్రి మీ ఆత్మతో నింపి నడిపించమని మీ చేతిలో నాయన తండ్రి అయ్యా ఇదిగో నాయన అయ్యా ఒక పాత్రగా నన్ను వాడుకోండి. మీ నోటికి ఒక బూరగా నన్ను వాడుకోండి ప్రభు. నన్ను మరుగుపరచండి. మీరే మాట్లాడాలి. నజరేతు వాడు యేసుక్రీస్తు వారి నామం పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో అందరికి వందనాలండి. గత వారం మనం ఏ వాక్యం ధ్యానించాము గుర్తుందా ఎవరికన్నా? యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపం చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని స్తోత్రం కలిగిన చాలా మందికి గుర్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడి ఆజ్ఞలు మనకెందుకంటే మన జీవితంలో మంచి ఒక క్వాలిటీ కలిగిన జీవితం మనం అనుభవించాలి. ఒక మంచి స్థితిలో మనం ఉండాలంటే దేవుడి ఆజ్ఞలు మనకు ఎంతగానో అవసరమైనవి. అయితే ఈరోజు మరలా మనము దేవుడి ఆజ్ఞల్లోనికే వెళదాం.
దేవుడి పిల్లారా, మరి దేవుడి మాటలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. ఎలాగంటే ఆయనకు ఇష్టం కానివి చాలా ఉంటాయి, ఇష్టమైనవి చాలా ఉంటాయి. ఎప్పుడైనా మనం ఆయనకి ఇష్టమైనవి చేసినప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఎక్కువ ఇష్టపడతారు, మనకి ఎక్కువ ఇవ్వాలనుకుంటారు. ఆయనకి ఇష్టం కాని పనులు చేసినప్పుడు దేవుడు మనల్ని అంతగా ఇష్టపడి మనతో సహవాసం చేయరన్నమాట. అయితే దేవుడికి కొన్ని మైన్యూట్ విషయాలు కూడా ఇష్టం లేని ఉంటాయి. హల్లెలూయా. అవి ఏంటనేవి మనం ఈరోజు ధ్యానిద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఏలైనగా అట్టి క్రియలు చేయువారు హల్లెలూయా. మనం 9వ వచనం నుండి ధ్యానించినప్పుడు ఒకసారి చదువుదామండి. వెలుగు మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో వెలుగు సంబంధాల వలె నడుచుకున్నది. వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు చదవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట 10వ వచనంలో ఏం చెప్తున్నా అంటే, కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధాల వలె నడుచుకోండి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడటైను అవమానకరమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రభువుకి ప్రీతికరమైనది ఏదో మనం ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకొని దాని ప్రకారం ఎప్పుడైతే నడుస్తామో, ఆయన చిత్త ప్రకారం ఎప్పుడైతే మన నడక అనేది ఉంటుందో, అప్పుడు దేవుడు మన జీవితాల్లో ఒక వెలుగును కలిగిస్తారు. క్రీస్తు మన మీద ప్రకాశిస్తారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించండి. మనం ఏది చేసినా, మనం కొరింథీయుల పత్రికలో ఒక మాట ఉంటుంది, దేని కొరకు చేయాలి? ఏది చేసినా ప్రభు మహిమ కొరకు. ఏ పని చేసినా సరే దేని గురించి చేయాలి? ప్రభు మహిమ కొరకే. కానీ ఒక వ్యక్తి మహిమ కొరకు కానీ, ఒక దినం మహిమ కొరకు కానీ ఏది చేయకూడదు. హల్లెలూయా. అలాగే ఎప్పుడైతే మనం ప్రభువుని పక్కన పెట్టి ఒక వస్తువుకి కానీ ఒక దేనికైనా కానీ ఎప్పుడైతే ఒక విలువనిస్తామో అది ప్రభువుకు ఇష్టమైన క్రియ కాదు. హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథంలో మరి చాలా విషయాలు మనం చూస్తాం. అప్పుడు కొన్నిసార్లు దేవుడు ఏం చెప్తా ఉంటారంటే, మత్తయి సువార్త చూద్దాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం మనం చదివినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులు వచ్చినప్పుడు తల్లి, వారి యొక్క అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి, ప్రభు ఏడి, ఆయన మీ తల్లిని, మీ సహోదరులు అని చెప్పినప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడతారు. 50వ వచనం, సహోదరులను ఒకసారి మరలా 49
ఉమ్, ఉమ్. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువు ఏం చెప్పారంటే, శారీరకంగా తను జన్మించినటువంటి తల్లి సహోదరులు ఉన్నప్పటికీ ఆయన ఒక మాట అన్నారండి, ఒక ఇనిషియేటివ్ చెప్తున్నారు. అందరూ అంటున్నారు, అయ్యా చాలా మంది జనాలు ఉన్నారు, దాదాపుగా అంతమంది ఉంటే వారందరి ముందు నుంచొని ప్రభువు వాక్యం చెప్తుంటే అప్పుడు జన సమూహం నుండి ఒక మాట వచ్చింది, అయ్యా మీ అమ్మ మరియమ్మ గారు వచ్చారు, మీ అన్నదమ్ములు యాకోబు గారు యోసేపు గారు వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ బయట ఉన్నారయ్యా, మిమ్మల్ని చూడడానికి ఉన్నారంటే అప్పుడు ప్రభు అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా అన్న, ఎవరు నా సహోదరు. హల్లెలూయా. ఎవరండి ప్రభు సహోదరులు, ఎవరండి ప్రభు తల్లి? మరియా. ప్రభు ఏమంటున్నారు, నా తల్లి మరి గారు, నా అన్నదమ్ములాలు గారు, నా తండ్రి చిత్తము చొప్పున చేయువారే నాకు తల్లైనా, నా సహోదరులైనా, నా స్నేహితులైనా, ఎవరైతే నా తండ్రి చిత్తం చొప్పున చేయవారు ఉంటారో వారే అని ప్రభు చెప్తున్నారు. మనం చూస్తాం కొన్నిసార్లు ఏదైనా మనం చేసినప్పుడు మన చిత్త ప్రకారం చేస్తాం, మన ఇష్ట ప్రకారం చేస్తాం. కానీ ప్రభు ఏం చెప్తున్నారు, ప్రభువుకు సహోదరులుగా ఉండాలంటే, ఆయనతో ఒక బాండ్ మనకు బిల్డ్ అవ్వాలంటే తండ్రి చిత్తం ఏదో కనుక్కొని దాని ప్రకారం చేయాలి. హల్లెలూయా. అందుకని నేను కొన్నిసార్లు చెప్తాను, ఏదైనా మన ఇష్ట ప్రకారం కాదండి, ప్రభువు చిత్తం ఏంటో కనుక్కోండి, దాని ప్రకారం చేయండి. అలా చేయడం వల్ల మనకి లాభం ఏంటి అండి? ప్రభువుతో పాలువారం అవుతాం. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే ప్రభు చిత్తం ఏదో కనిపెట్టి దాని ప్రకారం నడుచుకోవాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. ఇక్కడ మొదటి నుండి మనం చదివినప్పుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో యాకోబు సంతానం ఇశ్రాయేలు అందరూ ఉంటారన్నమాట. వారందరూ ఉండి ప్రభుతో ఏమంటారంటే, 58 2వ వచనం చదువు. 2వ వచనం, విడువక ఇచ్చ కనపరచుదురు, వారు అడుగుదురు, ఇచ్చేంతురు, ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, ఉండరు. హల్లెలూయా. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అట్టిదేనా? తొమ్మిదవ వచనం నుండి చదువుదాం అండి. హల్లెలూయా.
ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తున్నారు, కొన్నిసార్లు ఉపవాసం చేస్తున్నారు. అయితే మీకు నువ్వు మాకు ఎందుకు కనిపించట్లేదు, మా ప్రార్థన ఎందుకు వినట్లేదు అని మీరు అంటున్నారు. అయితే మీరు ఉపవాసం ఎందుకు చేస్తున్నారు? చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీ సొంత పనులు చేసుకుంటూ ఉంటారు. ఏంటండి? ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తారండి? మీ సొంత పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ 3వ వచనం అదే అదే కదండి. మేము ఉపవాసము ఉండగా నీవెందుకు చూడవు, మేము నా ప్రాణాలు ఆయాసపరచుకొనక మేవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాసం మీరు మీ వ్యాపారం చేయదురు, మీ పనివారి చేత కఠినమైన చేయించుదురు, మీరు కలహపడుచు వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. హల్లెలూయా. ఎందుకు ఉపవాసం ఉంటారండి? ఉపవాసం చేసేటప్పుడు వీళ్ళు సొంత పనులన్నీ చేసుకుంటారు, ఏ పని మానరు. పని మాని దేవుడి దగ్గర విచారణ చేయాలని ఉండదు. మనసు ఒక చోట ఉంటుంది, పొట్ట మాత్రం కాలితే ఉపయోగం ఉంటుంది. ఏమండి? మీ పూర్ణ మనసుతో, మీ పూర్ణ వివేకంతో మీ దేవుడైన యెహోవాను మనం వెతికినప్పుడు ఆయన మనకు కనిపిస్తాడు. మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుంది, రకరకాల పనుల మీద ఉంటుంది. అలాగ ఉండినప్పుడు మీరు ఉపవాసం చేసి ఉపయోగం ఏంటి? మీరు ఉపవాసం చేసే ఏ సారైనా మీ కంఠధ్వని పరముకి వినపడేలా మీరు ఎప్పుడు ఉపవాసం చేయలేదు. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏదో రహస్యంగా మొక్కుబడిగా ప్రార్థన చేస్తున్నారు, మొక్కుబడిగా మీకు నచ్చింది ఏదో చేస్తున్నారు. అది నాకు అనుకూలమా? అది దేవుడికి అనుకూలమైన ప్రార్థనే అంటారా? అనుకూలమైన ఉపవాసం అంటారా? ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం చేసేటప్పుడు ఎలా చేయాలి అని ప్రభువు ఇక్కడ కొన్ని విధానాలు తెలియజేస్తున్నారండి. అప్పుడు ఎటువంటి పని చేయకుండా ప్రతిదీ మానుకొని ప్రభు సన్నిధిలో ఉండి అన్ని పక్కన పెట్టి దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండాలి. మేము ఉపవాస ప్రార్థన నేర్చుకున్న విధానం అదే. మాకు ఉన్న కట్టడి ఏంటంటే, ఏదన్నా ఉన్న ఉపవాసం ఏదన్నా విషయం ప్రభు దగ్గర విచారణ చేయాలంటే పని మానేసి సెలవు పెట్టి, లేదా సెలవు ఉన్న రోజులు దేవుడి సన్నిధిలో గడుపుతాం. ఏ పని పెట్టుకోం అనమాట. ఏ పని పెట్టుకోకుండా దేవుడి సన్నిధిలో కూర్చొని పాస్టర్ గారు ఏదైతే చెప్తారో దాని ప్రకారం కొద్ది రోజులు ఉపవాసం ఉండి ఎక్కువ ప్రార్థనలు గడుపుతాం అన్నమాట. ఫోన్లు కాదు, బయట మాటలు కాదు, బయట విషయాలు కాదు. ఇవన్నీ నువ్వు గడిపేటప్పుడు నీకు సమాధానం ఎక్కడి నుండి వస్తుంది? హల్లెలూయా. నువ్వు బయట అంతా, నీ మనసంతా బయట ఉంది కదా, నువ్వు దేవుడి దగ్గర ఎక్కడ విచారణ చేస్తున్నట్టు అసలు అర్థమేనా? ఒక అతను ఉంటాడండి, బయట బాగా తిరుగుతాడు, బయట విషయాల గురించి ఆలోచిస్తాడు, ఎగ్జామ్ రాస్తాడు, 100కి 100 రావాలంటే అవుద్దా? నువ్వు ఆ నైట్ వచ్చి బుక్ చదువుకో, 100కి 100 వస్తుందా? రాదు కదా. మొదటి నుండి ఉండి దాన్ని జాగ్రత్తగా పరిశీలించి అది ఏం చెప్తుందో నువ్వు క్షుణ్ణంగా ధ్యానించినప్పుడే నీకు సంపూర్ణంగా ఆ సబ్జెక్ట్ అనేది వస్తుంది. దేవుడి దగ్గర నుండి జ్ఞానం సంపాదించాలన్నా పూర్తి ధ్యాస దేవుడి మీదే పెట్టాలి. ఏయో విషయాల మీద పెట్టి, ఏయో రకరకాల పనుల మీద పెట్టి నేను ప్రార్థన చేస్తున్నా కదా, నాకెందుకు కనబడవు? ఇశ్రాయేలు అందరూ ఇదే అంటున్నారు, మేమందరం ఉపవాసం ఉంటున్నామయ్యా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాము, ప్రార్థన చేస్తున్నావు, నీ ముఖ దర్శనం ఎందుకు కనిపించట్లా, నువ్వు ఎందుకు మాతో మాట్లాడట్లా? మీరు చేస్తున్నారు కానీ మీ పనులన్నీ చేసుకుంటా చేస్తున్నారు, ఏదో చేస్తే ఉపయోగం ఉంటది కదా అని చేస్తున్నారు, అంతేగాని మీ కంఠధ్వని పరమకి వినపడేలాగా ఎప్పుడు మీరు ఉపవాసం చేయలేదే. హల్లెలూయా. ఏంటండి? కంఠధ్వని ఎక్కడికి వినపడాలి? పరంకి వినపడాలంట. అట్లాంటి ప్రార్థన కాబట్టి దేవుడికి. హల్లెలూయా. మరి ఒక భిక్షగాడు పాట ఉంటది, దావీదు కుమారుడా దయ చూపమని, భిక్షగాడు కేక వేసినని పాట ఉంటది అనమాట. మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుడి నుండి ఒక సమాధానం తీసుకురావాలి.
మన స్వరం పరముకి వినపడేలాగా మనం ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. సిటీలో అట్లా ప్రార్థన చేస్తే కల్లోలం అయిపోద్ది. అందుకని చాలా మార్లు మనకి దేవుడి దగ్గర నుండి సమాధానాలు అంటే ఏకాంత ప్రార్థన చాలా గొప్పదండి. అలాంటి ప్రదేశాల్లో మనం ఎప్పుడైతే ఏకాంతంగా ఉండి ప్రభువుని అడుగుతామో అప్పుడు ఏం జరుగుద్దంటే 6వ వచనం జరుగుద్ది. ఏం జరుగుద్ది? 6వ వచనం జరుగుద్ది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మేకులు తీయుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? హల్లెలూయా. ఉపవాసం ఉండినప్పుడు దేవుడి దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనం చేసిన తప్పుని జ్ఞాపకం చేస్తాడండి. ఏం చేస్తారు? ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు డైరెక్ట్ దిగి భక్త ఏ వరం కావాలి అని అడగరు. అలాంటి దేవుడు కాదు. లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉండొచ్చు, దేవతలు అనబడిన వారు ఉండొచ్చు. అయితే ఏదన్నా కష్టకాలంలో మనం గట్టిగా అడిగితే నా కార్యం చేయాలి అని అన్యులు భావిస్తారు. ఇప్పుడు క్రైస్తవులు కూడా అదే రీతికి వెళ్ళిపోతున్నారు. మాకేదో బాధ కలిగింది, దేవుని మమ్మల్ని బయటికి తెచ్చేయాలి, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము కన్నీరు విడిపిస్తున్నాం. అంతేగాని ఎక్కడ బాధించబడేవారు ఉన్నారు మన చేత? మన చేత ఎవరు బాధపరచబడ్డారు? ఎవరి మీద మన వల్ల ఏదన్నా కాడి మోపబడింది? అయ్యి మనం ఎవరి దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళ ఇబ్బందులకు గురి చేసాము. ఈ సరి చేసుకోవడం లేదు. హల్లెలూయా. ఇది సరి చేసుకునే భక్తే నాకు ఇష్టమైన భక్తి. అదే నేను కోరుకునే ఉపవాసం. వాళ్ళ మీద నువ్వు కాడి మోపుతున్నావు, దాన్ని ఎరగొట్టే. హల్లెలూయా. నువ్వు తెలియకుండా కొంతమంది మనసులు బాధపరుస్తున్నావు, కొన్నిసార్లు వాళ్ళని బలహీనపరుస్తున్నావు. కొన్ని కుటుంబాలు చాలా భేద స్థితికి వెళ్ళిపోవడానికి వాళ్ళ దగ్గర అప్పులు చేసి పారిపోతావు. నువ్వు చేసే పనుల వల్ల వాళ్ళు చాలా బలహీనపడుతున్నారు. అట్లాంటివన్నీ నువ్వు సరి చేసుకుంటే ఇదే కదా నేను కోరుకున్న ఉపవాసం. హల్లెలూయా. ఇది ఎంతమంది ఆలోచిస్తారండి? మనం ప్రార్థన చేస్తాం కానీ మన వల్ల ఎవరన్నా కష్టపడ్డారా, ఎవరి జీవితాలన్నా మన వల్ల పాడైనయా, ఇప్పటికీ మనం చేసిన పనికి ఎవరన్నా కష్టం అనుభవిస్తున్నారా అని వారి గురించి ఆలోచించి వారికి ఉన్న వేదనని తొలగించే ప్రయత్నం ఎప్పుడన్నా చేశామా? హల్లెలూయా. చేశామండి. అన్నదమ్ములు ఉన్నారు, యోసేపును కొట్టి గోతులో పడేసి ఇస్మాయిల్కి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆ యోసేపు గురించి ఏ రోజన్నా విచారణ చేశారా? ఏమండి? ఏం చేశారండి? ఏ రోజు విచారణ చేయలే. కాబట్టి కరువులో ఇశ్రాయేలు అందరూ ప్రవేశించారు. ఇశ్రాయేలు అందరూ ప్రవేశించి యాకోబు కూడా అన్నం లేకుండా ఒక కఠినమైన స్థితికి వెళ్ళిపోయారు. అప్పటికి వాళ్ళకి విచారణ చేయాలని లేదు. ఏమయ్యాడు యోసేపు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మేము చేసిన పని వల్లే కదా అతడు ఈ శిక్ష అనుభవిస్తున్నాడు. అసలు ఏమైపోయాడు మా తమ్ముడు అని ఒక ఆలోచన ఉందండి అన్నదమ్ములకి. చచ్చిపోయాడులే, అయిపోయింది కదా, గతం గతం కథం అన్నారు. కథం అయిపోయింది అక్కడతో. దేవుడు కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళు వేయించాడు యోసేపు. మీరు చేసింది రా అబ్బాయి, పశ్చాత్తాపం అంటే ఏడ్చి ఏడ్చి గుండెలు బాదుకున్నారు. అప్పుడు మేము చేసింది తప్పు ప్రభువా. అప్పటిదాకా అట్ట ఏడ్చినప్పుడే వీళ్ళకి అన్నం దొరికింది, బోవ దొరికింది. అవునా కదా? ఏమండి? మనం చేసిన తప్పులు మనం ఒప్పుకోమండి. కాబట్టి నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా, నువ్వు ఎంత మొరపెట్టినా, రహస్యంగా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీ మొర ఆలకించట్లేదు, దేవుడు నీకు సమాధానం ఇవ్వట్లేదంటే నువ్వు చెయ్యాల్సిన పని చేయట్లేదు. నువ్వు ఎక్కడెక్కడ ఏ ఏ తప్పులు అయితే చేసావో, ఒక దగ్గర నువ్వు అప్పు చేసావు, 1,00,000 రూపాయలు అప్పు చేసావు. నేను నూతన జన్మ పొందాను, ఇంకా అప్పు ఇవ్వసలు లేదు, పాత గతించిపోయినాయి అంటావా? అండి? అంతే కదా. నువ్వు బాప్తిసం నూతన జన్మ వచ్చేసింది, పాత గతించిపోయినట్టేగా.
ఇంకా నువ్వు అప్పు కట్టవసరం లేదు. ఇది నిజమే అంటారా? అవునండి. సరే, పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు బాప్తిజం తీసుకున్నావు. పాత గతించిపోయిన పాత భర్త నాకు వద్దు ఎవరన్నా అంటారండి? పాత గతించిపోయినాయి అండి, సమస్త నూతన పరచబడ్డాయి. ఇప్పుడు నూతన భార్య, నూతన భర్త. నాకు కొంతమంది అలాగే, మరి ఈ పిల్ల బాధలు కూడా నాకు వద్దు ప్రభు, పాత గతించిపోయి వదిలేశాను ఇవన్నీ అని ఏమో తల్లి తండ్రి అన్నారనుకోండి, ఆ సబ్బు అవుద్దా? నువ్వు ఆ రోజు చేసిన దానికి ప్రతిరోజు నువ్వు లెక్క అప్పచెప్పాల్సిందే. అవునా? అప్పచెప్పకుండా వదిలేస్తామండి. ప్రభు నూతన జన్మలో ఏంటంటే ప్రభు సహాయం మనకు ఉంటుందండి, ప్రభు తోడు మనకు ఉంటుంది, ఆయన మనతో పాటు నడుస్తూ ఉంటారు. మనం అప్పుడు దాకా ఒంటరిగా ఒక భారం మోస్తాం. నూతన జన్మ వచ్చేసరికి ప్రభువు మనకు సహాయంగా వస్తారు, ఆయన మన భారం ఎత్తుకుంటారు. ఎప్పుడైతే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారము నా మీద మోపండి, నేను మీకు నెమ్మదినిస్తాను. హల్లెలూయా. వీళ్ళు ప్రయాస పడతానే ఉంటారు, ఆయన దగ్గరికి రారు, ఆయన మీద భారం మోపరు. అందుకనే వాళ్ళ జీవితాల భారాలు పోవు. అంతే కదా? ఇప్పుడు నా యొద్దకు రండి, నా మీద మీ భారం మోపండి, అప్పుడు నేను నీకు నెమ్మదినిస్తాను. ఎంతమంది ఆయన సన్నిధికి వచ్చి ఉపవాసం ఉంటున్నారు? డ్యూటీలే చేసుకుంటారు, పనులే చేసుకుంటారు. నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, సమాధానం రావట్లేదు అంటారు. సరి చేసుకునే భక్తి ఒక్కడికన్నా ఉందండి? ఎప్పుడైతే మనం సరి చేసుకునే వారిగా ఉంటామో అప్పుడు మన జీవితంలో ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే మన జీవితాలను మనం దిద్దుకుంటామో అప్పుడే దేవుడి కృప మన మీదకి వస్తుందండి. అయితే 9వ వచనంలో ఒక మాట ఉంటది, అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను, ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దాన్ని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమ పడిన వాడిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ఇక్కడ మనం చదివిన వచనం ఎఫెసీ 5:12లో చెడ్డవాటి గురించి మాట్లాడడం అండి. ఏంటండి ఈరోజు మన ధ్యానాంశము చెడ్డదాని గురించి మాట్లాడడం. ఎవరైతే అంధకార క్రియల్లో ఉన్నారో వారు చేసే పనుల గురించి మనం ఎప్పుడైతే రహస్యంగా మాట్లాడతామో అట్టివి దేవుడికి అసహ్యమైనవంట. అవమానకరమై ఉన్నవి కాబట్టి మీరు వాటిని విడిచిపెట్టండి అని ప్రభు చెప్తున్నారు. వీళ్ళు ఎలాగున్నారంటే అవమానకరం చేసేవాళ్ళు చాలా మంది ప్రభువులోనే నడుస్తుంటారు, ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తుంటారు. అయితే వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు, రహస్యంగా కొన్ని పనులు చేసేస్తారు. చాలా మంది దేవుడి సన్నిధికి వచ్చే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు దేవుడి సన్నిధికి వస్తేనే ఇలా వస్తుంటేనే ఇట్లా వ్యాపారాలు చేసి బాగా వృద్ధి చెందుతున్నారు కదా, కొంతమంది వడ్డీ వ్యాపారాలు రకరకాలుగా పనులు చేస్తుంటారు, ఇలా చేసి వీళ్ళు వృద్ధి పొందుతున్నారు కదా అని మనం మనసులో తలంచుకుంటామంట. హల్లెలూయా. వీళ్ళు ఏం చేసినా బాగానే ఉన్నారు, మనం ఎందుకు ఇంత శ్రమ పడినా ఇట్లా ఉంటున్నాము? కొంతమంది సంఘంలోకి వస్తేనే దేవుడి సన్నిధి తప్పుగా బిహేవ్ చేసి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, వాక్యం చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ చూసి మనసులో మనం ఏమనుకుంటాం అంటే ఇలా తప్పు చేసినా పర్లేదు, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు కదా, మనం కూడా ఇలాంటి తప్పు చెయ్యొచ్చు కదా అనే మనసు వచ్చేస్తుందంట. అయితే ప్రభు ఏమంటున్నారంటే అట్లాంటి అవమానకరంగా ఉంటాయి, అవి అవమానకరంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం వాటిని విడిచిపెడతామో, మన ఇష్ట ప్రకారం కాకుండా దేవుడి చిత్త ప్రకారం చేస్తామో అప్పుడు మన మీద వెలుగు ప్రకాశిస్తుంది, మన ఇంట్లో దేవుడి కృప మనకుంటది. మత్తయి సువార్త 12:50 మనం చూసినట్లుగా ప్రభువు చెప్తున్నారు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి అని ప్రభువు చెప్తే ఏమంటున్నారంటే తన తండ్రి చిత్తం చొప్పున చేయువాడే తన తల్లి అయినా తండ్రి అయినా సహోదరుడైనా అని చెప్తున్నారు. కానీ
లోకంలో ఉన్నవారు ఏ చిత్తం చేస్తున్నారండి? ఎవరు చేసినా సరే మనం చూసినప్పుడు ఈరోజు ఒకళ్ళు వీళ్ళందరూ ఇలాగే ఉంటున్నారు, వీళ్ళందరూ ఇలాగే ఉంటున్నారు అని రహస్యంగా మనం చాలా మంది తిడుతుంటాం. తిట్టొచ్చా? ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాం, దేవుడు వింటాడా? నువ్వు ఇతరులను దూషించి నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఫలితం ఏంటి? వారి గురించి ఉపవాసం ఉండవు, వారు మారాలని నువ్వు వారి గురించి ప్రయాసపడవు, ఎప్పుడు ప్రభు సన్నిధిలో వాళ్ళ గురించి గోజాడవు. సపరేట్ గా ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో వారి గురించి నువ్వు ప్రయాసపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళు మార్చడా? హల్లెలూయా. ఒకసారి అంతే, రాజశాసనం బయలుదేరింది. దానియేలు గ్రంథం రాజశాసనం బయలుదేరింది. ఏంటంటే ఏ దేవుడికి నమస్కారం చేయకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు, మరి వాళ్ళ రాజుని ధ్యానం చేయాలి, ఆయన్నే పూజించాలని చెప్పినప్పుడు దానియేలు ఏం చేశాడంటే యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. యథావిధిగా తను ఏదైతే టైం పెట్టుకున్నాడో దాన్ని నియమం అంటారు, నిబంధన అంటారండి. మనం పని చేసినా ఏది చేసినా నియమం నిబంధన ప్రకారం చేస్తే ఆ టైంలో నీ తల తీసే సిచ్యువేషన్ వచ్చినా ఆ టైం దేవుడికి ఇస్తున్నప్పుడు దేవుడికి ఇవ్వాలి. ఏంటండి? దేవుడికి నువ్వు ఒక టైం ఇస్తా అన్నావు, ఒకవేళ నీ సిచ్యువేషన్ తల తీసే సిచ్యువేషన్ వచ్చినా ఆ టైం దేవుడికి ఇవ్వాలి. ఎంతమంది ఇస్తారు అలాగా? నేనే ఎన్నిసార్లు తప్పిపోయాను. అందుకని దానియేలు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు బహుప్రియుడు అన్నాడు. ఏమండి? దేవుడి దగ్గర నుండి ఈ వాగ్దానం ఎవరైనా సప్ప ఇచ్చారు, నువ్వు బహుప్రియుడు అని. పరిశుద్ధ గ్రంథం చాలా రేర్ అన్నమాట. తలదీసే సిచ్యువేషన్ వచ్చినా దేవుడికి ఒక టైం ఇస్తాననుకున్నాడు, ఆ టైంలో ప్రార్థన మొదలెట్టాడు. ఎందుకు దొరికాడు దానియేలు? రహస్యంగా చేసుకోవచ్చుగా. ఒక టైం పెట్టుకున్నాడు, ఈ టైంలో నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు అన్నారు సైనికులు, పలానా టైంలో ఆ దానియేలు అక్కడ ఉండి ప్రార్థన చేస్తాడయ్యా, పండి పట్టుకుందాం అని వెళ్తే నిజంగానే అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు దాని. హల్లెలూయా. అప్పుడు రాజుని పిలుచుకొచ్చారు. రాజు ఎట్రా? ఆయన వచ్చాడు పరిగెత్తుకు. ఏంటో పిలిచారు అంటే, ఇదిగో అయ్యా ఈ శాసనం బయలుదేరింది, ఇదిగో ఈ యోధ అందరూ ఇశ్రాయేలు అందరూ నీ మాట వింటున్నారయ్యా, ఇదిగో ఈ ఒక్క దానియేలు చూడు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇతను ఏంటి ఇంకా ఆజ్ఞ బయలుదేరినా ప్రార్థన చేస్తున్నాడు. అయితే అప్పుడు రాజు అన్నాడు, ఇతను నమ్మకస్తుడయ్యా, ఈ రాజ్యంలో ఇతటువంటి వారు ఎవరు లేరు. అప్పుడు అంటున్నారు వాళ్ళు, అయినా సరే శాసనం బయలుదేరిందిగా, ఇతను చంపి. హల్లెలూయా. అప్పుడు దానిని లాక్కెళ్ళి సింహాల బోన్లో పడేశారు. ఎందుకు పడేశారండి? నియమంతో ప్రార్థన చేస్తున్నాడని, నిబంధనతో ప్రార్థన చేస్తున్నాడని. తన పని ఏదున్నా సరే, ఎట్లాంటి ఆజ్ఞ బయలుదేరినా తను మాట ఇచ్చిన దేవుడికి లోబడ్డాడని. ఎవరికి మాట ఇచ్చాడండి? దేవుడికి మాట ఇచ్చాడు దానియేలు తన జీవితంలో. నేను ఈ టైంలో ఇలా ప్రార్థన చేసుకుంటాను, చిన్ననాటి నుండి ఆయనకి అనుభవం ఉంది, ఎలాంటి పనున్నా నీకు సమయం ఇస్తాను, నా జీవితంలో వ్యర్థమైన దేన్ని ముట్టను. హల్లెలూయా. దానియేలుకు ఒక అవకాశం ఉందండి. నేను ఎన్నోసార్లు ధ్యానించినప్పుడు రాజు ప్లేట్ నుండి వస్తుంది, మంచి మంచి ఆహారాలు వస్తాయి. ఈ రోజు అంటే మనకి మాసాలు తక్కువ, కానీ ఆ రోజుల్లో అడవి మాసాలు ఎన్ని ఉంటాయి. నెబుకద్నెజరు భూమి అంతా పరిపాలించాడు. అట్లాంటి చక్రవర్తి ప్లేట్ దగ్గర నుండి మంచి మంచి ఆహారాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు దానియేలు ఏమన్నాడు? ఏమండి నాకు ఆకలేస్తున్నాయి, తినేస్తున్నాడా? నిషిద్ధమైన నేను ముట్టను, నాకు శాకాహారం అన్నాడు. హల్లెలూయా. నిషిద్ధమైన నేను ముట్టను, నాకు శాకాహారం ఏంటి, దేవుడు నాకు కృప ఇస్తాడు. ఎప్పుడైతే ఆ శాకాహారం రాజు ప్లేట్ నుండి వచ్చిన బలమైన ఫుడ్ కాకుండా దానియేలు తను తాను సపరేట్ చేసుకున్నాడండి కొన్ని విషయాల్లో. ఏంటంటే
తను తాను సపరేట్ చేసుకున్నాడు. దేని నుండి సపరేట్ చేసుకున్నాడు? లోకం నుండి సపరేట్ చేసుకున్నాడు. లోకం ఏం ఆశిస్తుంది? బలమైన ఫుడ్ మాకు కావాలి, బలమైన మాకు కావాలి, మేము ఎంజాయ్ చేయాలి. మరి దానియేలు ఏం చేశాడు? నాకు వద్దయా, నా దేవుడు నాకున్నాడు, నేను నమ్ముకున్న నా దేవుడు సజీవుడు, ఆయన నా ప్రజలందరినీ విడిపించగలవాడు, కాబట్టి నా దేవుడి కోసం నేను నాజీరుగా ఉండిపోతాను. హల్లెలూయా. ఏంటండి? నాజీరుగా ఉండిపోతాను, నా జీవితంలో నేను ఈ ముట్టను అని అనుకున్నాడు. దానియేలు ముట్టలేదు. హల్లెలూయా. నా జీవితంలో నేను ఈ సమయం దేవుడికి ఇస్తా అనుకున్నాడు. దానియేలు ఆ సమయం రాజు కూడా ఇవ్వలేదు, రాజశాసనానికి కూడా భయపడలేదు. అందుకని సింహాల బోన్ నుండి దానియేలు బయటపడ్డాడు. సింహాల బోన్లో పడేసినప్పుడు ఆ సింహాల నోళ్ళన్నీ మూయబడి అంట. ఎందుకంటే ప్రభు ఆయన పక్క నుంచొని ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నిజంగా ఒక సమయం నీ దేవుడికి ఇచ్చేటప్పుడు ఆ సమయంలో నీ దేవుడు నీ పక్కన ఉంటాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటది. ఆదాము అవ్వలో మరి భూమి మీద ఏర్పాటు చేసినప్పుడు ఆ అవ్వ ఏర్పడడానికి ముందు నుండే దేవుడు ప్రతి సాయంకాలం వేళ చల్లపూట ఆదాముని దర్శించేవాడు. ప్రతి చల్లపూట ఏంటండి? ప్రతి సాయంత్రం ఏంటండి? ప్రతి సాయంత్రం చల్లగా ఉండే ప్రతి వేళలో ఆయన వచ్చి ఆదాముతో మాట్లాడేవాడంట. హల్లెలూయా. ఈరోజు మరి పడిపోయిన ఆదాములు ఎక్కువ. ఏంటండి? ఆజ్ఞను అతిక్రమించిన ఆదాములు ఎక్కువ. ప్రభు సన్నిధి నుండి పారిపోయి ప్రభువుకు టైం ఇవ్వకుండా, ఒక టైం ఆయనతో గడపకుండా ఉండే ఆదాములు ఎక్కువ. టైం అయిన దానియేలు ఎక్కువ, నిబంధన చేయని దానియేలు ఎక్కువ. చాలా మంది పేర్లు దానియేలు అని పెట్టుకుంటారు, పౌలు అని పెట్టుకుంటారు, రకరకాల పేర్లు పెట్టుకుంటారు. కానీ వాళ్ళలో ఇది ఉంటుందండి, దేవుడికి ఈ పేరు పెట్టుకున్నాను, దీనికి సార్థకతగా నేను జీవించాలి, నా జీవితం క్రమంగా ఉండాలన్న దానియేలు ఎంతమంది ఉన్నారు? ఏ బాప్తీసం తీసుకోగానే పేరు మారిపోవాలి, అన్నీ మారిపోవాలి. మారుతున్నాయండి? ఎంతమందిలో మారుతున్నాయండి? ఇది ఎఫెసీ పత్రికలో 5:12 అదే మాట చెప్తున్నారండి. మనలో మారవలసినవి చాలా ఉన్నాయి. ఏంటంటే ప్రభువుకు ఏది ప్రీతికరమైంది మీరు తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి, దాని ప్రకారం చేయాలి. అప్పుడే మీకు దేవుడి కృప దొరుకుతుంది. చాలా మంది వస్తారు కానీ వాక్య ప్రకారం జీవించరు, వాక్య ప్రకారం చేయరు. వారు మేలు జరగడం చూసి మీరు ఎన్నోసార్లు పడిపోతుంటారు. మేము కూడా ఇలా తప్పులు చేయొచ్చు కదా, మేము కూడా ఆజ్ఞ అతిక్రమించవచ్చు కదా, మేము కూడా మాకు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయొచ్చు కదా అని అనుకుంటాం. మీరు అలా ఎంత ప్రార్థన చేసినా మీరు పడే కష్టం నుండి మీరు బయటికి రాలేరు. ఆయన కోరుకున్న ప్రార్థన, ఆయన కోరుకున్న ఉపవాసం అలాంటిది కాదు. మీరు మీ సొంత పనులు చేసుకోవడానికి టైం కేటాయిస్తున్నారు కానీ దేవుడి పని చేయడానికి, దేవుడి చిత్తం చేయడానికి ఏ రోజన్నా నేను టైం కేటాయించుకున్నాను అన్నోళ్ళు ఎంతమంది ఉంటారండి? వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు మహా అయితే. దేవుడి పని కోసం అవసరమైతే నా పనన్నా మానుకుంటాను, నా ప్రాణం పోయినా దానియేలు అనుకుంటున్నాడు, నా ప్రాణం తీసేసిన నా దేవుడికి మాట ఇచ్చాను, నేను మాట తప్పను. హల్లెలూయా అని ఎప్పుడైతే నిబంధన చేసుకున్నాడో, ప్రార్థన చేసుకున్నాడో, ఈ ప్రార్థన వల్ల, ఈ నిబంధన వల్ల దానియేలుకు పూదండలు పడ్డాయా? ఎక్కడ పడ్డాడు? ఆయనే పడ్డాడు. పూదండలు పడలేదు కానీ దానియేలే పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? సింహాల బోర్లు ఇసిరి కొట్టాడు నేలకేసి. అప్పుడు కూడా నిబంధన చేస్తున్నాడు, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు పక్కనకి వచ్చి ఆ సింహం నోరు మూసుకోండి, కూర్చోండి. ఆ సింహాలన్నీ కూర్చోండి, దానియేలు చదువుతున్నాయి. నేను అనుకుంటాను, ఏదేం తోటలో ఆదాం ఉన్నప్పుడు
సూపర్ బుక్ అనే ఒక సిరీస్ చూస్తాను అనమాట యూట్యూబ్లో. హల్లెలూయా. అందులో ఏంటంటే ఆ, చూపిస్తారు నవీన యుగంలో పాత యుగంలో ఎలా ఉంటుందని 3Dలో చేస్తుంటారు. అయితే అందులో ఏంటంటే సింహం కూడా మనుషుల్ని ఏం చేయడు. దేవుడు సమస్తాన్ని సృష్టించినప్పుడు సింహాలు కూడా మనిషికి హాని చేయవు అనమాట. అలాగా ప్రభువు రాగానే వాటి పాత స్వభావం వచ్చేసిందేమో అనుకుంటున్నాను నేను. అంతే కదా, ప్రభువు వచ్చి నుంచోగానే వాటికి పాత స్వభావం వచ్చేసి ఉంటది. ఆ దానిని ఏం చేయకుండా ప్రభుతో ఆడుకుంటున్నాయేమో అనిపిస్తుంది. హల్లెలూయా. అయి ఉండొచ్చు, మనకు తెలియదు కదా, జరగని విషయాలు మనం తెలియని విషయాలు చెప్పకూడదు. అలాగే వాటి పాత స్వభావం వచ్చేసిందేమో అనుకుంటున్నాను. నేను ఒకసారి ఒక బుక్ చదివాను. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కైలాస మహర్షి గురించి ఉంటది అనమాట. ఆయన ఆత్మలోక సంచారం గురించి మాట్లాడేవారు. అవి చాలా లోతైన విషయాలు అనమాట. కొన్ని మన ఊహకు కూడా అందం. ఎంత లోతుగా ఉంటాయంటే కాలాలు సమయాల గురించి ఉంటాయి. ఏంటండి, కాలాలు సమయాల గురించి ఉంటాయి. కాలాల్లో వెనక్కి వెళ్ళిపోతాడు ఆయన. ఎక్కడికి వెళ్తాడు? భూతకాలంలోకి వెళ్తాడు. ప్రభు ఉపవాసం చేస్తున్న స్థలానికి వెళ్ళిపోతాడు. అక్కడ ప్రభు ఎవరెవరితో మాట్లాడుతున్న మొత్తం డీటెయిల్ చెప్తాడు. హల్లెలూయా. ఇది జరిగిద్దా అంటే ఆయన వశంలో ఉన్నాయి కాలాలు సమయం. ఎవరి వశం అండి? దేవుడు వశంలో ఉన్నాయి. తెలియచేయట ఆయన చిత్తం. మరి యోహాన్ గారు జరగబోయేది రాశారా, జరిగిపోయింది రాశారా? జరిగింది ఎవరు రాశారు? జరిగింది ఎవరు రాశారు చెప్పాలి. అసలు జరిగిపోయింది ఎవరు రాశారు? మోషే రాశారు. ఆదికాండం, పంచకాండాలు మోషే రాశారు. తన పుట్టుకు మించి ముందు జరిగిన ప్రతి విషయం మోషే డీటెయిల్డ్ గా రాసుకొచ్చాడు. అక్కడ ఏ మాట పలుకుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ప్రతి విషయం మోషే డీటెయిల్డ్ గా రాశాడు. జరిగిపోయిన కాలం గురించి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆ కాలంలో ప్రయాణం చేయడానికి మోషేకి అనుమతి ఇచ్చింది ఎవరు? తెలీదా? వెళ్ళొచ్చండి, భక్తులను కలవచ్చు. చాలా ఉన్నాయి మర్మాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలుస్తుంది, కొద్దిగా అర్థం ఉంది. దాన్ని డీప్ వెళ్ళిన కొద్దీ లోతైన విషయాలు తెలుస్తాయి. హల్లెలూయా. మోషే మరి అక్కడికి వెళ్ళి ఆదం దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాడో ఎలా రాశాడు అంటారు అండి? ఆ రోజు చదువు ఉందా? చదువు లేదు కదా, హెబ్రీ భాష కూడా లేదు కదా, మరి ఎలా రాశాడు అంటారు? అదే అండి, దేవుడితో సహవాసం చేసిన కొద్దీ నీకు చాలా నేర్పిస్తాడు. మనకు తెలిసిన కొన్ని ఈ పట్టుకొని మనం ఎగురుతూ ఉంటాం. నాకు ఇది నీకు తెలియని చాలా ఉన్నాయి. చాలా కృపావరాలు ఉన్నాయి. అది మొన్న కొరింథీయులు రాసిన పత్రికలో మనం కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయని చూస్తామండి. అధ్యాయం అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. ప్రభు ఒక్కడే. హల్లెలూయా. ఈ చదువుతారు చాలా మంది, చదివి 9 కృపావరాలని పేరు పెడతారు. ఇది లోక జ్ఞానం అన్నమాట. ఏంటండి, దీన్నే లోక జ్ఞానం అంటారు. మొదట పౌలు ఏం చెప్పారు? కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఆయనకి తెలిసి చెప్పాడు. మొదట స్వస్థపరచు వరం, వివేచన వరం, జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం అని ఆయనకి తెలిసి చెప్పారు.
కానీ ఆయన మొదట చెప్పిన మాట నానా విధాలుగా ఉన్నాయి. అసలు కృపావరాలు ఎన్ని ఉన్నాయో నేను చెప్తున్నాను, భూమి మీద ఎవ్వరికి తెలియదు. హల్లెలూయా. ఏంటండి, చాలా మంది భవిష్యత్తు చెప్తారు, అది భవిష్యత్తు గురించి ఉందా? దాన్ని ప్రవచనం అంటారు. ప్రవచనం. హల్లెలూయా. పరము నుండి దేవుడు ఏం చెప్తాడో దాన్ని ప్రజలకు చెప్పడాన్ని ప్రవచనం అంటారు. జరగబోయేదాన్ని, అసలు ఏం జరుగుద్ది, ఎలా జరుగుద్ది అని ప్రతిదీ దాన్ని చెప్పడాన్ని ప్రవచనం అంటారు. ప్రవచనం అంటే కొంతమంది రకరకాలుగా అంటుంటారు, అది ప్రవచనమే కాదన్నాం. దేవుడు ఆత్మ వచ్చినప్పుడు ప్రవచనం వస్తుంది, అలా అని కాదు. కానీ జరగబోయే కూడా తెలియజేయడాన్ని ప్రవచనమే అంటారు. హల్లెలూయా. పరము నుండి దేవుడు నీకు వాడు చెప్తున్నాడు. ప్రవక్త అని ఎవరిని అంటారు? దేవుడు చెప్పిందని మనుషులతో చెప్పే వాళ్ళని ప్రవక్తలు అంటారు. ఏంటండి, యెషయా ప్రవక్త వీళ్ళందరూ ఏం చెప్పారు? దేవుడు వాళ్ళకి చూపించిన దర్శనాన్ని ప్రజలకు చెప్పారు. అంతేనా? ఇంకేమైనా చెప్పారా? ఏలియా ఏం చెప్పాడు? దేవుడు చెప్పిన దాన్ని చేసుకుంటూ వెళ్ళాడు. ఇది 3 ఏళ్ళు ఆకాశం మూయబడుద్ది అని చెప్పాడు. అది ఎవరు చెప్పారు ముందు? దేవుడు చెప్పాడు, ఈయన వచ్చి ప్రజలకు చెప్పారు. ఎట్లా చెప్పేవాళ్ళని ప్రవక్తలు అంటారు. హల్లెలూయా. చాలా మందికి అర్థాలు తెలియవు. అసలు ఇదే ప్రవచనం, ఇదే నా కుమారుడా, ఇది కూడా ప్రవచనమే, ఒక భాగం అంతే. ప్రవచనాలు నానా రకాలుగా ఉన్నాయి. అసలు ఎట్లా ప్రవచనాలు వస్తాయి? ప్రవక్తలని ఎవరిని అంటారు? అట్ట అన్నారు వీళ్ళందరూ, మిగతా ప్రవక్తలు అందరూ అండి. ప్రవక్తలు అందరూ అట్లానే అన్నారా? అది ఒక రకం అంతే. మనకు తెలిసిందాన్ని ఇదే ప్రవచనం అని పట్టుకోవడం కాదు. పాత నిబంధనలు ఎలాగున్నాయి, అందుకని బైబిల్ ఉందండి, చాలా జాగ్రత్త చదువుకోవాలి. వాళ్ళు ప్రవక్తలని ఎందుకు అన్నారు? దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ప్రజలకు చెప్పేవాళ్ళు ప్రవక్తలు అంటారు, అంతే. హల్లెలూయా. అలా పాత నిబంధనల ప్రవక్తలు ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ ఆనవాయితీ ఏంటంటే ప్రభువుతో మాట్లాడే అనుభవం అండి. ఏంటండి, ఈ విషయాలు ఎవరు తెలియజేయాలి? మనుషులు తెలియజేస్తే తెలుస్తాయా? నేను పలానా వ్యక్తితో సావాసం చేస్తాను, ఆ వ్యక్తి నాకు అన్ని చెప్తాడు, ఆ వ్యక్తి ఏమని చెప్తాడండి? ఏదన్నా చెప్తే ఎవరు చెప్పాలండి? ప్రభువు తెలియజేయాలి, ప్రభువు మాట్లాడాలి. అందుకని మనం ఏం చేయాలంటే ప్రభువుకి ఏది ప్రీతికరమో అది చేయాలి. లేదా మన ఇష్ట ప్రకారం చేయాలా? మన ఇష్ట ప్రకారం మనం చేసినంత కాలం ప్రభువు దగ్గర నుండి ఒక మేలు పొందుకోలేమండి. ఆదాం కూడా తన ఇష్ట ప్రకారం చేశాడు. ఏం చేశాడు దేవుడు? అయ్యా ఆదామా, నువ్వు ఆ పండు తినొద్దు, ఇదిగో ఆ తోట మధ్యలో ఉన్న పళ్ళు మాత్రం నువ్వు పట్టుకోవద్దయ్యా ఆదామా అని చెప్పినప్పుడు అవ మాట వినేశాడు ఆదాం. హల్లెలూయా. ఎవరి మాట విన్నారండి? అవ మాట విన్నాడు. నువ్వు తినా అంటే భలే బాగుంది కదా అని లటుక్కుని తినేశాడు. దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదం ఆగిపోయింది. మనుషులు మాట విని నడుచుకున్న ప్రతి వాడు దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేడు. అది ఎవరైనా గాని, నీ భార్య అయినా గాని, నీ భర్త అయినా గాని, రాజైనా గాని, వారి మాట ప్రకారం నువ్వు చేస్తే దేవుడి చిత్తం నెరవేరదు. దానియేలు ఒకవేళ రాజుకు భయపడి, రాజాజ్ఞకు భయపడి అలా ప్రార్థన చేయకపోయి ఉంటే ఇశ్రాయేల్ అందరూ ఏమైపోయాడో? విగ్రహారాధికులు అయిపోయాడు. దానియేలు ఒక్కడు, ఎంతమంది మరలా చెప్పాలి, ఒక్కడు ఆజ్ఞ ప్రకారం బతకాలని నిల్చున్నాడు. వాళ్ళని దానియేలు గురించి మనం ధ్యానించినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉంటారు, కానీ దానియేలు ఏమంటాడంటే మీరు ప్రార్థన చేయాలి అని మనం గద్దిస్తాడు. అంటే సహోదరుల ప్రేమ ఉంది, కానీ అంత తెగువ చూపించింది దానియేలు ఒక్కడే. మొక్కారు లేదో మనకు తెలియదండి. అంటే ఒకవేళ మనకు తెలియని మనం మాట్లాడకూడదు, తెలిసిన వరకు చెప్పాలి. కానీ దానియేలు ఒక్కడే సింహభూమిలో వేయబడ్డాడు. ఒకవేళ తప్పిపోవచ్చు, తప్పిపోయింది.
అలా అని కాదు, కానీ అక్కడ రాజశాసనం బయలుదేరినప్పుడు అక్కడ సైన్యం అంతా తిరుగుతుంటారు. మనలాగా ఉండదు, సైన్యం అంతా తిరుగుతారు. ఎవరు మొక్కపోయినా తెలిసిపోద్ది అక్కడ, ఎవరు వాళ్ళ దేవుడు ప్రార్థన చేసినా తెలిసిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఉండేది రాజగృహంలో ఉంటారు. రాజగృహంలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో ప్రతిదీ నోటెడ్ అయిపోద్ది. అలాంటి టైంలో ఈ దానియేలు ఏం చేశాడో ఒక్కడే ప్రార్థన చేశాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఒక ఆజ్ఞ బయలుదేరింది, అందరికి బయలుదేరింది. ఈ రోజు ఈ దర్శనం చెప్పకపోతే, ఈ కలభావం చెప్పకపోతే అందరిని చంపేస్తారంటే దానియేలు తనతో పాటు ఉన్న వాళ్ళని మొదట హెచ్చరించాడు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏం చేశాడు? వారిని హెచ్చరించాడు. ఆ దానియేలు ఒక ఇనిషియేటివ్ తీసుకునేవాడు. ముందు నపుంసకుడైన అధికారి వచ్చినప్పుడు నలుగురు ఉన్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, దానియేలు ఉన్నారు. దానియేలు ఇనిషియేటివ్ తీసుకొని అయ్యా మీరు తినమని ముందు చెప్పేవాడు. హల్లెలూయా. ఒక వాయిస్ గా ఉండేవాడు, ఒక నాయకత్వం వహించేవాడు అనమాట. అతన్ని బట్టి వీళ్ళు నడిచేవాడు అండి, అతన్ని బట్టి వీళ్ళు నడిచేవాడు. వీళ్ళని హెచ్చరించేవాడు, సరిచేసేవాడు, నడిపించేవాడు. కాబట్టి దేవుడి కృపను దానియేలుని బహుప్రియుడు అన్నాడు, కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బహుప్రియుడు అన్నాడు దేవుడు. ఎందుకన్నా? దానియేలు ఉపవాసం చేసినప్పుడు దానియేలు ఒక్కడ చేశాడు, వీళ్ళు కూడా చేశారు. పరలోక దర్శనం దానియేలే పొందుకున్నాడు. ఉంటే భక్తి ఉండొచ్చు, కానీ ఆ నిబంధన నియమాలని ఖచ్చితంగా పాటించే వ్యక్తి దానియేలు. అది తన తోటి వారికి నేర్పించాడు. హల్లెలూయా. వాళ్ళు దానియేలుని బట్టి నేర్చుకున్నారు, దానియేలుని బట్టి హెచ్చరించబడ్డారు, దానియేలుని బట్టి సరిచేయబడ్డారు. ఒక రోల్ మోడల్ గా దానియేలు తీసుకున్నారండి ఆ కాలం. హల్లెలూయా. అందుకని దానియేలు గ్రంథం వచ్చింది, లేకపోతే చాలా గ్రంథాలు ఉండేవి, అంతే కదా. ఒకవేళ వాళ్ళు కూడా అట్లాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే, ఇప్పుడు నెహమ్యా ఉన్నాడు, ఎజ్రా ఉన్నాడు, హగ్గయి ఉన్నాడు, రకరకాల ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళు ఎందుకంటే ఆ కాలంలో ఇనిషియేటివ్ తీసుకున్న వారు మాత్రమే ఎంచబడతారు. ముందు సైడ్కి ఉన్న వాళ్ళు ఎంచబడతారా? ఒకసారి అలానే ఏలి అన్నాడు, బయలు దేవతలకి దండం పెట్టడం నేను ఒక్కడనే ఉన్నాను. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీలాగా 10,000 మంది ఉన్నారయ్యా బయలు ప్రవక్తలకి దండం పెట్టిన వాళ్ళు, బయలు దేవతలకు దండం పెట్టిన వాళ్ళు 10,000 మంది ఉన్నారని చెప్పారు. ఆ 10,000 మంది పేరు దేవుడు అని రాయించాడా? ఎందుకు రాయించడం? వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా. ఎవరైతే ప్రభువు గురించి గొప్ప కార్యాలు చేయడానికి పూనుకుంటారో అక్కడ చూసి నేర్చుకున్నారండి. దానియేలు చూసి నేర్చుకున్నారు, నేర్పరి దానియేలు. అందుకనే సకల జ్ఞాన ప్రవీణుడు దానియేలు. అన్ని చదువుకొని దేవుడి చిత్త ప్రకారం నడవడం, దేవుడి ఇష్ట ప్రకారం చేయడం, ప్రతిదీ దేవుడి దగ్గర నుండి నేర్చుకోవడం దానియేలుకి అలవాటు. వాళ్ళు ఏమంటారు? పడేసినా పర్వాలేదు, ఒకవేళ చచ్చిపోయినా చచ్చిపోతాం కానీ, అంటే చచ్చిపోతాం నమ్మకం ఉందా లేదు? మేబీ దాన్ని అవిశ్వాసం అంటారు. దాన్ని అవిశ్వాసం. ఎందుకంటే మేబీ చచ్చిపోతే చచ్చిపోతామేమో అంటే దేవుడు చంపేస్తాడా? జరగబోయే దాని గురించి జ్ఞానం ఉండాలండి. దేవుడితో సహవాసం చేసేటప్పుడు ఏంటంటే నీకు జరగబోయే చెప్తాడు దేవుడు, జరగబోయే విషయాలు ముందుగానే బయలుపరుస్తాడు. హల్లెలూయా. అందుకనే దాన్ని దేవుడితో సహవాసం అన్నారు. ప్రతిదీ ఇది ఎలా జరుగుద్ది, రేపు ఇది జరుగుద్ది, ప్రతిదీ దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. అలా తెలియజేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక భయం లేకుండా ఉండగలుగుతారు. ఎవరు భయపడతాడంటే రేపటి గురించి ఆలోచించి ప్రతి ఒక్కడు భయపడతాడు. రేపు ఏమైపోద్దో, రేపు ఎలా జరిగిద్దో. అందుకని దేవుడు అంటాడు రేపటి గురించి చింతొచ్చు, ఆ దినం చింతిస్తుంది, దానికి అది చింతిద్ది. మీరు ఏం చేయాలంటే వాటి గురించి మీరు చింతించకండి. హల్లెలూయా. రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు, కాబట్టి వాటి గురించి మీరు చింతించడం మానేయండి. దానియేలు అలా చింతించేవాడు కాదు. ఎందుకంటే దానియేలుకి భవిష్యత్తు తెలుసు, ఏం జరిగిద్ది, ఎలా జరిగిద్ది. ఇర్మియాకు భవిష్యత్తు తెలుసు. ఏమండి? భవిష్యత్తులో ఇశ్రాయేలును ఎలా చంపబోతున్నారో యెషయాకి తెలుసు.
ప్రవక్తలు అనుభవం ఏంటంటే జరగబోయేదాన్ని ముందుగానే దేవుడు వారికి తెలియబరుస్తాడు. కాబట్టి వాళ్ళకి చింత ఉండేది కాదు ఎక్కువ. హల్లెలూయా. ఒకవేళ భయపడ్డా సరే ఆ నిమిషానికి దేవుడు మరలా వాళ్ళని ధైర్యపరుస్తూ ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడితో సహవాసం కలిగి ఉండేవాళ్ళు. మనం కూడా ఈరోజు కొన్ని విషయాలు బట్టి చింతిస్తూ ఉంటాం. ఎందుకు చింతిస్తాం? నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను నాకు సమాధానం రావట్లేదు, ఎంత ఇది చేస్తున్నాను నాకు సమాధానం రావట్లేదు, ఏంటి నేను ఇలా చేస్తున్నాను కానీ నాకు ఒక రిజల్ట్ రావట్లేదంటే నియమంతో నిబంధనతో మనం ప్రార్థన చేయట్లేదు. హల్లెలూయా. ఏంటంటే నియమంతో నిబంధనతో. ఒకవేళ ఎంత కఠినమైన పరిస్థితి అయినా నీ దేవుడికి టైం ఇవ్వాల్సి వస్తే నువ్వు టైం ఇవ్వాలి. ప్రపంచంలో గొప్ప సేవ చేసిన ఒక వ్యక్తి పేరు చెప్తాను. ఆయన పేరు పాల్ యాంగిచ్ గారు. తెలుసు కదండి. ఆయన ఫస్ట్ సంఘం పెట్టినప్పుడు 20 మంది 30 మంది దాకా వచ్చారంట. 30 మంది దాకా వచ్చినప్పుడు నిజంగా ప్రభువే నన్ను పిలిచింది, ఏంటిది 20 మంది 30 మంది ఏంటి, నేను సేవ చేయలేకపోతున్నాను, నన్ను పిలవలేదేమో అనుకున్నాడంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏంటి ఇంత తక్కువ మంది వస్తున్నారు, నేను సేవ మానేద్దాం అనుకున్నాను. తర్వాత ఏమైంది, పాల్ యాంగిచ్ గారు ఆలోచించారు, ఎలా కాదు, దానియేలు టైం ఇచ్చాడు కదా, నేను నా దేవుడికి టైం ఇస్తాను అని రోజుకు 4 గంటలు నిబంధన చేశాడు. ఎంతండి? రోజుకు 4 గంటలు. ఈ 4 గంటల్లో ఏదైనా సరే ఆ 4 గంటలు మాత్రం దేవుడికి ఇచ్చేవాడు అంట. హల్లెలూయా. 30 మంది 300 మంది అయ్యారు సంఘం. 300 మంది 3000 మంది అయ్యారు. 3000 మంది 3 లక్షల మంది అయిపోయారు. ఏంటండి? నిబంధనతో దేవుడికి ఇచ్చే టైం దేవుడికి ఇచ్చినప్పుడు భక్తులు ప్రతిఫలం పొందుకున్నారండి. ఒకసారి దక్షిణ కొరియా ప్రధానమంత్రి ఫోన్ చేశారంట పాల్ యాంగిచ్ గారు. ఆ సెల్ నుండి వాళ్ళకి ఫోన్ వచ్చిందంట, అయ్యా పాల్ యాంగిచ్ గారు ఉన్నారా, ప్రధాని సెల్ నుండి మేము ఫోన్ చేస్తున్నాము, ఆయన మాట్లాడాలంటే దానియేలు గారు లేరండి అని చెప్పారు. ఏంటండి? దానియేలు గారు లేరండి అన్న, మీకు తర్వాత ఇంత సమయం తర్వాత ఫోన్ చేస్తారని చెప్పారంట. ఏంటి, ప్రధానమంత్రి, ఆ దేశ ప్రధానమంత్రి ఫోన్ చేస్తే పాల్ యాంగిచ్ గారు ఏం చెప్పారు తెలుసా, వాళ్ళ దగ్గర ఉన్న శిష్యులు మాట్లాడి ఆ టైం తర్వాత ఆయన మాట్లాడతాడని చెప్పారు. ఆ టైం తర్వాత పాల్ యాంగిచ్ గారు ప్రధానమంత్రి సెల్కి ఫోన్ చేసి, అయ్యా మాట్లాడుతున్నప్పుడు అన్నాడంట, నేను చేస్తే నువ్వు ఎత్తలేదు, నువ్వు ఎవరితో మాట్లాడతావు అని అడిగారు ప్రధానమంత్రి. నేను భూమిని సమస్తాన్ని స్థాపించిన ఆ దేవుడితో మాట్లాడుతున్నానయ్యా, ఆయన కంటే మీరు ఎక్కువగా. ప్రధానమంత్రి ఫోన్ చేస్తే కూడా పాల్ యాంగిచ్ గారు మాట్లాడలేదు. భక్తి పరుల జీవితంలో వాళ్ళు ఒక సమయం దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తేనే వాళ్ళు వెలుగు చూస్తారు. ఏంటండి? ఇస్తేనే మనకి ఇవ్వబడుతుంది. మనం ఇవ్వకుండా ఇవ్వబడిద్దా? మనం చేయకుండా చేయబడిద్దా? అందరికీ సమానంగా కృప ఉంది. అయితే నీకు విస్తరించాలంటే కృప, నీకు దేవుడి కృప అధికం అవ్వాలంటే నువ్వేం చేయాలి? ఒకసారి 58వ అధ్యాయం చూద్దాము, యెషయా గ్రంథము. నీకు ఒక్కడికే కృప విస్తరించబడాలంటే పదమూడవ వచనం నుండి చదువుదాం. హల్లెలూయా. ఏంటండి? ఏమేం చేయకూడదు విశ్రాంతి దినం రోజు?
ఆటలో దాన్ని శ్రద్ధగా ఆచరిస్తే దేశంలో ఉన్న ఉన్నత స్థలాల మీద నేను ఎక్కిస్తాను. ఎంతమంది ఆచరిస్తారు? అదే యాంగిచ్చో గారికి 7 రోజులు ఇవ్వబడ్డాయి, అదే దానియాలకి 7 రోజులు ఇవ్వబడ్డాయి, అదే ఆదాంకి 7 రోజులు ఇవ్వబడ్డాయి. మనకి ఎన్ని రోజులు ఇవ్వబడ్డాయి? 14 రోజులు ఇవ్వబడ్డాయి. మనకి అదే 7 రోజులు ఇవ్వబడ్డాయి. మనకి అదే నిబంధన ఉంది, మనకి అదే బైబిల్ మన చేతిలో ఉంది. దీని ప్రకారం నడుచుకున్న వాళ్ళు వెలుగును చూపారు లోకానికి. హల్లెలూయా. ఈ రోజంతా భారతదేశంలో మనందరం బానిసలం కాదా, కానీ ఇశ్రాయేల్ అందరూ బానిసలు అయిపోయారు. ఒక్క దానియేలు వెలుగుగా ఉన్నాడు ఆ టైంలో. హల్లెలూయా. ఆ వెలుగుగా ఉండడం బట్టి ఆ శాసనం రద్దయిపోయింది. ఏమైంది? శాసనం రద్దయింది. ఇశ్రాయేల్ అందరూ మరలా యెహోవాని ఆరాధించడం మొదలు పెట్టారు. ఒక్కరు చేంజ్ తీసుకొచ్చారు. మరి మన తరంలో మనం ఆ ఒక్కరిగా ఉండడానికి ఇష్టపడతామా? లేదు, నా స్నేహితులు 10 మంది ఇదే చేస్తున్నారు, నేను అదే చేస్తాను. 100 మంది ఆరాధిస్తున్నారు, నేను అలానే ఆరాధిస్తా అంటావా? నా దేవుడి కోసం నేను ఇనిషియేటివ్ తీసుకుని నిలబడతా అంటావు. వేల మంది ఆరాధన దేవుడు వినలేదు, వేల మంది ఏడుపులు దేవుడు విన్నాడా? ఇశ్రాయేలు జనాంగం అంతా కనాను యాత్ర చేసేటప్పుడు వేల మంది కన్నీరు గారుస్తుంటే ప్రభు అయిన యెహోవా వచ్చి ఒక మాట అన్నాడండి. యెహోషువ నువ్వు ఎందుకు కన్నీరు ఏడుస్తున్నావు? ఏ మాట అన్నారండి? యెహోషువ నువ్వు ఎందుకు కన్నీరు ఏడుస్తున్నావు? నీ జనాల్లో ఒకడు పాపం చేశాడు, ఆ పాపాన్ని సరి చేసుకున్నావు. మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు అని దేవుడు అన్నా. ఏమన్నారండి? యెహోషువ చదివారా ఆ మాట? నువ్వెందుకు కన్నీరు ఏడుస్తున్నావు? తీయండి ఒకసారి చదువుదాం. పదవ వచనం అండి, 7వ అధ్యాయం 10వ వచనం. హల్లెలూయా. ఏమన్నాడండి దేవుడు? మీరందరూ బాధపడుతున్నారు, ఇశ్రాయేల్ అందరూ ఏడుతున్నారు అంటే యెహోషువ నువ్వెందుకు మొహం నేల మీద మోపావు అన్నాడు. ఏంటండి? అదేంటి, దేవుడు అంత స్వార్థపడ్డా? ఇశ్రాయేల్లో ఒకటి పాపం చేయడం వల్ల అంతమంది చచ్చిపోయారు. అయితే ఒక నీతిని అనుసరిస్తుంటే దేవుడు అతనితో మాట్లాడడం మొదలు పెడతాడండి. హల్లెలూయా. అందుకని యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరందరూ ఎవరినన్నా ఆరాధించుకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే ఆరాధిస్తాం. తెలియదా యెహోషువకి ఎంతమంది నిజంగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నిజంగా కట్టలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవుడి కోసం ఇనిషియేటివ్ తీసుకొని ఒక నాజీరుగా తమ జీవితాన్ని దేవుడి కోసం నిలబెట్టుకునే వాళ్ళు ఉన్నారో యెహోషువకి తెలియదా? కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, వీళ్ళందరూ సముద్రం కింద బాప్తిసం పొందారన్న. ఉందా లేదా? మేఘముల కింద సముద్రంలోనూ వీళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు, ఆత్మానుసారమైన ఒకే ఆహారం తిన్నారు, ఆ ఒకే బండలోని యేసుక్రీస్తు రక్తం లాగా దాన్ని తాగారని. ఇలా ఇంతమంది తాగినా సరే ఎవరు క్రమంగా నడుచుకున్నారు? ఎవరు కనాను చేరారు? పరలోక రాజ్య మర్మాలు అంత ఈజీగా ఎవరికి తెలియదండి. చాలా మంది చెప్తారు కానీ అందరికీ అన్ని ఇవ్వబడవు. వాళ్ళు బాప్తిసం తీసుకుంటే వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళాలి, కనాను చేరాలి. ఎంతమంది చేరారు? ఎందుకు అలాగా? ఈరోజు మనం అందరం అన్ని సంఘాలు వెళ్ళిపోతాయా? నా చిత్త ప్రకారం చేయువాడే నా సహోదరుడు. మీరందరూ నా సహోదరుని పౌలు అన్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చెప్పిన,
సహోదరులారా అంటూనే ఈ ప్రకారం చేయుడి అని పత్రికలు రాయబడ్డాయి. ఒకవేళ ఈ ప్రకారం చేయకపోతే వాళ్ళ సంఘంలో ఉండి బయటికి పంపించేయండి అని కూడా రాశారు. రాశారు లేదా? ఈ రోజు ఏంటంటే మాకు అది పోద్దేమో ఇది పోద్దేమో భయపడి సంఘాల్లో నిచ్చలు విడతనం అలవాటైందని అల్లరితో కొన్ని ఆటపాటలే రద్దని చెప్పారు. అల్లరితో సంఘాలు ఆటపాటలు చేస్తూనే లేదు ఈరోజు. దాన్ని ఆరాధన అని పేరు పెడుతున్నారు. వీళ్ళు ఏం తొక్కుతున్నారంటే వాక్యాన్ని తొక్కుతున్నారు. ఆ తరం బయలుదేరిపోయింది. యెహోవా స్వరం వినడం తెలియదండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, ఎటు వెళ్ళమంటున్నాడు, ఏం చేయమంటున్నాడని విచారణ చేసే తరం నశించిపోతుంది. చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. మా ప్రయాసంతా ఇదే. దేవుడి స్వరం విని దాని ప్రకారం నడిచే తరం అంతరించిపోతుంది. అందరూ కూడా ఈ అల్లరితో కూడిన ఆటపాటలు సంఘాల్లో తెచ్చేసి దేవుడి వాక్యాన్ని తొక్కేసి బైబిల్ని మూసేస్తున్నారు. నీకు ఒక అనుభవం ఉంది, నీకు ఎన్ని అనుభవాలున్నా వాక్యానికి ఎదురు మాత్రం వెళ్ళకో, వాక్యాన్ని మాత్రం అతిక్రమించకో. నీకు ఏదున్నా సరే వాక్య ప్రకారమే నడు. ఆ రోజు సంఘంలో పౌలు చాలా మందికి వాక్యం చెప్పే ఇది ఇచ్చాడు. ఎందుకు? చెప్పిన మాట ప్రకారం వినేవాళ్ళు, దేవుడి కృపావరాలు పొందుకునేవాళ్ళు, వాళ్ళు యోగ్యులని పౌలుకు దేవుడు కనపరిచేవాడు. అలాంటి అనుభవంలో సంఘాలు నడవాలి. కానీ హల్లెలూయా, ఈరోజు ఎలాంటి అనుభవాలు నడుస్తున్నాయి? సంఘ పెద్దలు ఎట్టంటి వాళ్ళు తాగుబోతులే, తిరుగుబోతులే, ఇష్టానుసారంగా నడుచుకునేవాళ్ళే. ప్రభు సమయం ప్రభువుకి ఇచ్చేవారు ఉన్నారండి. ఇదిగో ఇది విశ్రాంతి దినం, ఇది మనం పునరుద్ధాన దినాన్ని కొత్త నిబంధనలు ఆచరిస్తున్నాం. ఈ దినాన్న మనం దాన్ని పవిత్రంగా ఆచరిస్తున్నాము. ఎంతమంది ఆచరిస్తున్నాం? ఎంతమంది అవుతున్నారండి పునరుద్ధాన దినం రోజు? వీళ్ళందరూ ఎత్తబడతారంటారా? ప్రభు రక్తం వీళ్ళు ఉంటే, వీళ్ళలో నిజంగా ప్రభు రక్తమే ఉంటే ప్రభు ఊరుకునే ఉంటాడా? ఆయన వాడుక చొప్పున ఆలయానికి వెళ్ళి వాక్యము చదివెను. ఏంటండి? అలవాటు అండి. మందిరానికి వెళ్ళడం ప్రభువుకు అలవాటు. ఈరోజు సంఘంలో ఎంతమందికి అలవాట్లు ఉన్నాయండి? చాలా అలవాట్లు ఉన్నాయండి. ఇదేం చూశారు? మాకున్న అలవాట్లు ఎవరికి లేవు. మేము అంత మంచి వాళ్ళం, మేము ఎంత మంచి వాళ్ళం. ప్రభు దినంలో సక్రమంగా ఆచరించండి సార్. 58 ఏ మాట ఉంది? చదివాము మనం, చూశారు కదా లాస్ట్ లో. యెషయా గ్రంథం 58 లాస్ట్ లో చేయకుండా దినమని నువ్వు ఊరుకుండి అనుకొని ఆచరించిన ఎడల చెయ్యక చెప్పక హల్లెలూయా, నీవు యెహోవా యందు ఆనందించదు. చర్చికి వచ్చిన బాధతో ఉన్న మొహాలు మనకు ఉండవు. దావీదు అంటాడు, నీ మందిరావరణ చూడవాలని నా అంతరంగంలో నేను ఎంతగానో ప్రయాసపడుతున్నానయ్యా, చూడాలని ఆశపడుతున్నాను అంటాడు. ఎందుకంటే ఆయన దినాన్ని, ఆయన ఏదైతే దినం ఏర్పాటు చేశారో ఆ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించారు. హల్లెలూయా. నీ పనుల కోసం ఆ దినాన్ని మారేస్తావు అంటే నీకు ఎవరు ఎక్కువ? ప్రభు ఎక్కువ, పని ఎక్కువ? ఏమండి? ప్రభు ఎక్కువ, పని ఎక్కువ? అంటే ప్రభువే పని ఇచ్చాడు కదా. చాలా మంది వాడే డైలాగులు, ప్రభువే పని ఇచ్చాడు కదా, చేయమన్నాడు కదంటే ఆశ్రయించమలేదు. కొన్ని వచ్చినప్పుడు, రాజశాసనం వచ్చినప్పుడు దానియేలు శాసనానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు లేదా? కొన్ని వచ్చినప్పుడు
ఇదే తరహాలో వెళ్ళేవాళ్ళు 666 ముద్ర వచ్చినప్పుడు అది కూడా వేయించుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇదే మాట రాసి పెట్టుకోండి. ఎవరైతే వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారో వాళ్ళు ఆ ముద్ర వేయించుకుంటారు. ఎవరైతే నిష్టగా ఈ రోజు నుండి మేము ప్రభు కోసం అలా బతుకుతాం అన్నోళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. అంత పరిశుద్ధంగా ఆచరిస్తేనండి పరలోకం. ఎవరు పడితే వాళ్ళకి అలాగా ఇచ్చేయడానికి, ఫ్రీగా ఇచ్చేయడానికి దేవుడు ఏ పాత నిబంధనలో ఉన్న విరోధులా, మనం ఏమన్నా ఇంకా ఎక్కువ వారు? మనకున్న గొప్పతనం ఏం లేదండి. నీకున్న గొప్పతనం ఏంటో తెలుసా? నీ మనసులో యెహోవా కొరకు ఒక నిశ్చయం తీసుకోవాలి. హల్లెలూయా. ఏంటండి? నీ ప్రభు కోసం ఒక నిశ్చయతలోకి నువ్వు వెళ్ళాలి. ఈ రోజు నుండి ప్రభు దినం నేను ఇలాగ పరిశుద్ధంగా ఆచరిస్తాను, ఇలా తప్పైంది ఏది చేయను, వ్యాపారాలు చేయను, ఆటలు చేయను అని నువ్వు కానీ ఇనిషియేటివ్ తీసుకొని నువ్వు కానీ ఉండగలిగితే ప్రభువు ఏం మాట ఇస్తున్నాడంటే, ఏమన్నాడండి? ఉన్నత స్థలాల్లో నిన్ను కూర్చోబెడతాను, నువ్వు యెహోవా సన్నిధిని ఆనందిస్తావు. మేము కొన్ని విషయాల్లో నిజంగా ఎలాగా దేవుడి సన్నిధిలో మా కష్టాలన్నీ పోయి మేము ఆనందంలోకి వెళ్ళిపోయామంటే, నేను శనివారం మధ్యాహ్న కాలం చర్చికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సంఘంలో మా పాస్టర్ గారు చెప్పేవాడు, నేను భక్తి నేర్చుకున్న విధానం చెప్తాను. ఆ విజయవాడ నుండి కేసరబండికి సైకిల్ తొక్కుంటే వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళేవాడిని కాదయ్యా, నాతో పాటు ఒక సేవకుడిని కానీ ఎవరినన్నా ఒక అన్యుని కానీ తీసుకొని మందిరానికి వచ్చేవాడిని. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో ఎప్పుడు మందిరానికి వెళ్ళేవాడిని కాదు, అయ్యగారికి ఏదో ఒకటి తీసుకుంటూ వెళ్ళేవాడిని అని చెప్పేవాడండి. అలా తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే ఆయన ద్వారా మరి ఎంతో గొప్ప కార్యాలండి, చెప్పలేము. చనిపోయిన వాళ్ళు కూడా బతికే స్టేజ్కి ఆయన వెళ్ళిపోయాడు. చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపాడు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళని లేపడం క్రీస్తు ఒక్కడికే సాధ్యం. మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. క్రీస్తు ఆయనలో ఉండి కార్యం చేస్తున్నాడు. చేసిన కార్యం ఆయనది కాదు, క్రీస్తు ఆయనలో ఉండడానికి ఆయన చేసిన నిబంధనే కారణం. హల్లెలూయా. ఏంటండి? ఆయన చేసిన నిబంధనే కారణం, ఆయన చేసిన నియమమే కారణం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో కాలిపోలేదంటే వారితో పాటు ఒక మనుష్యుడు తిరగడమే కారణం. హల్లెలూయా. వారు చేసిన సహవాసం కారణం అండి. వాళ్ళు మనుషులతో సహవాసం చేస్తే మనుషులు నిలబడతారు నీతో పాటు? నేను అగ్నిగుండంలో వేస్తే నిలబడతారా? నీదేమన్నా శ్రమలు వేస్తే నీ శ్రమలో వాళ్ళు ఏమన్నా భాగం పంచుకోగలుగుతారా? సపోజ్ నువ్వు ఏమన్నా గుద్దేశావు, అవతల వ్యక్తి చనిపోయాడు, నీ వెనకాల ఉన్నాడు ఏమంటాడు? ఆ టైంకి వచ్చేసరికి ఆడే గుద్దేశాడండి, ఆడే డ్రైవింగ్ చేసి గుద్దేశాడు, నాకేం సంబంధం లేదంటాడు. లేదండి, నేనే ఇట్లా హ్యాండిల్ తిప్పాను, గుద్దేశాను, నా తప్పు అతనిది కాదని నిందేసుకుంటారా? అట్లాంటి వాళ్ళు ఎవరైనా చూశారండి? అట్లాంటి వాడు మన ప్రభు అండి. మన ప్రభు అట్లాంటి ఆయన. నీతో కానీ ఆయన సావం చేస్తున్నాడు అనుకో, ఒకవేళ నువ్వు సావాల్సి వస్తే నీకు బదులు ఆయన తలపెడతాడు. పెట్టాడు కాబట్టి ఆ రక్తంలో ఈరోజు మనం కొనబడ్డాం. మన పాపాలు ఆయన మోసాడు కాబట్టి ఈరోజు మనం కడగబడ్డాం, కొనబడ్డాం. హల్లెలూయా. అంత మంచి స్నేహితుడు అండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో అట్టివాడు సహోదరులా తోడుంటాడు. మన దేవుడు ఇంకా మనకు తోడుగానే ఉన్నాడు, కానీ ఆయనతో మనం చేసే సహవాసం తగ్గిపోతుంది, ఆయన చిత్త ప్రకారం నడిచే నడక తగ్గిపోతుంది. అందుకని అన్నాడు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? నా చిత్త ప్రకారం, నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు. అందుకని ఎఫెసీ పత్రికలో ఇదే మాట ఉంటది, 5వ అధ్యాయంలో, ప్రభువుకి ప్రీతికరమైంది ఏదో చదవండి. 5వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. హల్లెలూయా. ఎవరన్నా ఏదన్నా పార్టీలు ఉన్నాయి, సండే మానే అంటే మానేస్తావా?
ఏదన్నా అర్జెంట్ ఉంది సండే, మరి ఎలాగంటే మనం ఏం చేస్తాం? సండేకి ప్రిఫరెన్స్ ఇస్తామా? హల్లెలూయా. అందుకని అంధకార క్రియల్లోకి నువ్వు వెళ్ళమాకు. లోకం ఏదన్నా చేస్తుంది, నువ్వు తలపెట్టమాకు. నీకెందుకు? నిన్ను ప్రభు పరిశుద్ధుడిగా పిలుచుకున్నాడు. పరిశుద్ధుడిగా ఉండడానికి ఆయన సహవాసంలోకి పిలుచుకున్నాడు. నిన్ను ఒక సువాసనగా మార్చడానికి ఆయనకి ఇష్టమైంది. ఈ లోకం అంట 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. ఆ, ఆ, క్షమించాలి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయము 15వ వచనం చదువు. రక్షింపబడేవాడి పట్ల ఉమ్, నశించేవాడి పట్ల ఉమ్, మేము దేవుడికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. ఉమ్, నశించేవాడికి మరణార్థమైన మరణపు వాసనగా, ఉమ్, రక్షింపబడేవాడికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. ఉమ్, కాబట్టి ఈ సంగతులకు చాలింపబడదు. ఉమ్, మేము దేవుని వాక్యము కలిపి చెరుపులు అనేకుల వలె ఉండగా ఉమ్, నిష్కాపట్యం గలవారము, ఉమ్, దేవుని వలన నిందింపబడిన వారమై ఉమ్. క్రీస్తునందు దేవుని ఎడల బోధించుచున్నాము. దేవుని ఎదుట. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు ఉన్నారండి. రక్షించుబడి వారి పట్టను, నశించు వారి పట్టను మేము దేవుని క్రీస్తు సువాసన అయి ఉన్నాం అంటున్నాడు పౌలు. ఏంటండి? దేవుడు సువాసన అంట. ఇది నశించే వారికి ఎట్లా ఉందంటే మరణకరమైన వాసన ఉందంట. జీవించే వారికి జీవపు వాసన ఉందంట. హల్లెలూయా. సంఘంలో కొంతమంది సెంట్లు కొట్టుకుని వస్తారు. కొట్టుకుని వచ్చినప్పుడు సామాన్యంగా అందరూ ఏం చేస్తారంటే వారి పక్కనకి వెళ్ళి కూర్చుంటారు. చావుడు కింద మీద పడి చెమట కంపుకుంటా వస్తే ఆయనకి మర్యాద లేదు. అది నీకు ఎలా ఉందంటే మరణపు వాసనలాగా ఉంది. నీకు ఇష్టం లేదు. సేవకుల వస్త్రం కూడా అండి పాతబడి నలిగిపోతే దానిలో మహిమ ఉంటుందండి, దేవుడి మహిమ. అది జీవపు వాసన కలిగింది వస్త్రం. అందుకని పౌలు అంటున్నాడు, నశించిపోయే వాళ్ళకి అది మరణపు వాసన. హల్లెలూయా. అందుకని కొత్త నిబంధనలో ఒక స్త్రీ ఉందండి, చదువుదాము. మత్తయి సువార్త చూద్దామండి. ఇరవై 26వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యేసు గలిలయ కుష్ఠరోగి అయిన సీమోను దగ్గర ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు నూనె తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనంలో కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసింది. శిష్యులు చూసి గొప్పపడి, నష్టమెందుకు? నేను గొప్ప నరకం మీ మీద తీయవలసినది. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను, ఈమెను మీరేలా తొందరపెట్టుచున్నారు? హల్లెలూయా. ఇవి ఏం చేసింది? ఒక మంచి విలువైన అత్తరుపుడి తీసుకొచ్చింది. ప్రభు అప్పటిదాకా పరిచయం చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా అలసిపోయి ఉంటే శిష్యులందరూ ఆ దగ్గర ఉన్నారు. ఈమె గబుక్కున అత్తరు తీసుకొని వచ్చి పలగొట్టేసి యేసు ప్రభు తల మీద పోసింది. ఎందుకు? నా ప్రభు అనేకులకు సువాసనగా ఉండాలి. హల్లెలూయా. మిక్కిలి ఏంటండి? మిక్కిలి విలువైన అత్తరు తీసుకొచ్చిందంట. శిష్యులు ఏమంటున్నారు? ఏయ్, పనికి మారిందానా, ఎందుకు తీసుకెళ్తున్నావు? ఎందుకు ఆ పని చేస్తున్నావు? అది అమ్ముకుని డబ్బులు వస్తాయి. లేదు లేదు, నా ప్రభు ఎంతమంది ఉంటారో అందరూ ఆకర్షించబడాలి, నా ప్రభు దగ్గరికి రావాలి, ఆయనే సువాసనగా ఉండాలి, నేను ఎలాగున్నా పర్లేదు. హల్లెలూయా. ఆయన అనేకుల్ని ఆకర్షించాలి, ఆయన దగ్గర అనేకుల దగ్గర రావాలి, ఆయన మాటలు వినాలి. కాబట్టి ఆయన సువాసనగా ఉండాలయ్యా అని ఒక ఆలోచనతో విలువగల అత్తరు తెచ్చేసి కొద్దిగా పోయిలా, లేదు లేదు నా ప్రభు బతుకున్నంత కాలం సువాసనగా ఉండాలి అని చేసి ఏం చేసింది? అత్తరంతా పోసిందంట.
శిష్యులు ఏం తిడుతున్నారు, నువ్వు ఎందుకు పని చేశావు, డబ్బులు ఇచ్చి పేదలకు ఇవ్వచ్చుగా. ఏంటంటే డబ్బులు దాన్ని అమ్మేసి పేదలకు ఇవ్వచ్చుగా. ప్రభు చెప్పలేదు పేదలకు ఇమ్మని. ఎందుకు చేస్తావు ఈ పనులన్నీ? దేవుడు అని తిరుగుతావు. పనులు ఎందుకు చేస్తావు నువ్వు? గుడికి తీసుకెళ్ళడం ఏంటి, పేదలకు ఇవ్వాలి. కానీ ఒక ఆమె ఎట్లా మన రోజుల్లో ఒక ఆమె ఉండేది. ఇప్పుడు ఆ కుటుంబం అంతా దేవుడిని వదిలేసి ఈ లోకంలో తిరుగుతున్నారు. దశమ భాగం డబ్బులు తీసేసి పేదలకి భాగాలు ఇచ్చారు. నీవెవరండి? యెహోవానైనా. దేవుడు ఒక నియమం ఇస్తే ఆ నియమం ప్రకారం నడవడం మన బాధ్యత, అంతేనా కాదు? లేదు నా ఇష్టం వచ్చింది బైబిల్ అంటారా ఏంటి? ఆ భాగం తీసేసి ఆ పేదలకు ఇచ్చేసేది. ఈరోజు కుటుంబంలో ఒక్కళ్ళు అందరూ అన్యుల్లో పడిపోయారు. కొడుకేమో రౌడీ అయిపోయారు. అప్పటిదాకా కుటుంబం అంతా ఒక రోజు నడిగిపోతున్న స్థితిలో ఉండేవాళ్ళు, ఒక బలహీనతలో ఉండేవాళ్ళు. ఎందుకంటే దేవుడి భావం దొంగలిచ్చేది, ఆమెకి నచ్చినట్టు చేసేది. దేవుడు ఎందుకు అలా ఒక నియమం పెట్టాడంటే, అది ఏదైనా సరే నువ్వు దాన్ని నెరవేర్చడానికి ఇష్టంగా ఉండాలి. నా దృష్టికి అది సరిగ్గా లేదని నువ్వు అనుసరించలేదనుకో, నీకు ఆశీర్వాదం రాదు. అబ్రాహాం అన్నాడు, దేవుడు అన్నాడు నీ కొడుకుని వచ్చి బలి అయ్యా అన్నాడు. అది మరి ఎంతమంది ఇదే మాటను మొదలెడితే చేస్తారు? నువ్వేం బలి కోరతావా? నువ్వు బలి కోరో. అవసరమైతే ఒక ఆదివారం వస్తాను, బిర్యానీ పెట్టిస్తాను అంటావా? కాదు బాబు, నీ కొడుకుని వచ్చి బలి అయ్యా. ఇది చాలా కష్టమైన మాట అండి, నేను చేయలేను, నా వల్ల కాదు. అంతే కదా? ఎలా పాటిస్తావు? కొడుకుని బలి ఏంటి? 100 ఏళ్ళు అప్పుడు పుడితే బుద్ధున్నోడు ఎవడన్నా వింటాడా మాట? అది నా గురించి మీకు తెలీదు, జ్ఞానం ఎక్కువ నాకు. జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా మాట వింటాడండి? మామూలు కామన్గా అడుగుతున్నాడు, బుద్ధున్నోడు ఎవడన్నా మాట వింటాడా? ఏమండి చెప్పాలి, బుద్ధున్నోడు ఎవడన్నా దేవుడు మాట వింటాడా? 100 ఏళ్ళండి, మళ్ళీ పిల్లడు పుడతాడా? జ్ఞానవంతుల్ని సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వారిని నేను ఎన్నుకున్నాను, బలవంతుల్ని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనుల్ని నేను ఎన్నుకున్నాను. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన చిత్తం జోలికి వస్తే తన బిడ్డనైనా ఇచ్చే తెగింపు అబ్రహాములో ఉంది. నేను చచ్చిపోయినా నా ప్రాణం కంటే నా బిడ్డ విలువే కావచ్చు, నా బిడ్డ కంటే విలువన నా దేవుడి మాట. హల్లెలూయా. ఏంటండి? నా బిడ్డ కంటే ఎక్కువ విలువ నా దేవుడి మాట. ఆయన చెప్పాడు, నేను చేస్తున్నాను. నా చిత్త ప్రకారం చేయువాడే నా తల్లైనా, నా తండ్రి అయినా, నా సహోదరుడైనా. దేవుడు చిన్న నియమాలు ఇస్తేనే పాటించలేము మనం. అందుకండి లోకంలో అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? దేవుడి చిత్తం చేయటం. యేసు ప్రభువే ఒకానొక టైంలో అన్నారు, నా ఇష్టం కాదయ్యా, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు తీసేయను అన్నారు. లేదు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించాలి. అంత దాకా వెళ్తుందండి ఎవరికైనా దేవుడి చిత్తాన్ని చేయడం అంటే. హల్లెలూయా. చాలా మంది నాకెందుకు నీకు అర్థాలు వస్తున్నాయి, నాకెందుకు ఇన్ని వస్తున్నాయి. అబ్రాహాముని అడిగాడు 100 ఏళ్ళు అప్పుడు కొడుకుని బలిమ్మని. నువ్వు ఎంత కట్టినాడు ఏంటి ప్రభు అంటే బాగుండేదా? నీ మాట నేను నిన్నయ్యా అంటే ఏమయ్యేది? నాయన నువ్వు అబ్రాహాము, నువ్వు లేకపోతే ఇంకోటి వస్తాడు అనుకునేవాడు దేవుడు. మోషేతో ఒకసారి అన్నాడు, మోషే నువ్వు వడ్లేగు, ఇశ్రాయేలు అందరూ చంపేస్తా, నిన్ను గొప్పగా జనంగా చేస్తా.
అన్నాడు లేదా? ఎందుకన్నారు? నిజంగా దేవుడు అన్నారా అదే మాట? ఎందుకన్నారు? దేవుడు చేయలేదంటే ఏది లేదు. మనం అనుకుంటాం దేవుడు ఇది చేయలేడు, దేవుడు అది చేయలేడు. నీ నమ్మకం, నీ విశ్వాసం అక్కడితో ఆగిపోయింది. నీ ప్రేమ అక్కడితో ఆగిపోయింది దేవుడి మీద. ఎక్కడ దాకా చేయగలవని దేవుడికే బౌండరీస్ పెట్టావు నువ్వు, అంతే. హద్దు దాటి ప్రేమి దేవుడు. నేర్చుకో. ఏంటండి? హద్దు దాటి ప్రేమి. దేవుడి ప్రేమ కోసం లోకాన్ని పెంటతో ఎంచుకో సమానంగా. అప్పుడు దేవుడి ప్రేమ ఏంటో నీకు అర్థమైంది. దేవుడు ఎలా మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో మనకు అర్థం కావాలంటే ముందు మనం దేవుడిని ప్రేమించే వారమై ఉండాలి. హల్లెలూయా. అందుకనే అందే దేవుడు ప్రేమై ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడండి? దేవుడు ప్రేమై ఉన్నాడు. కొరింథీలో నిన్న ఇది జరిగింది టెస్ట్ జరిగినప్పుడు విశ్వాసం అయినా గతించిపోద్ది, భాషలన్నా ఆగిపోతాయి, ప్రవచనాలన్నా వ్యర్థమవుతాయి, కానీ చివరి వరకు నిలిచేది ఏంటిది? ప్రేమే నిలిచింది. ఎట్టి ప్రేమతో క్రీస్తు నిన్ను ప్రేమించాడో, నీకున్న బలాన్ని కోరుకున్నాడా? నీకున్న పరపతిని కోరుకున్నాడా? ఏం కోరుకున్నాడు ఆయన నీతో? రివర్స్లో శిష్యుల దగ్గర ఏముంది? చేపలు పట్టుకునేవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి ఏ జ్ఞానం లేదు, ఏ బలం లేదు, ఏం లేదు. అయితే ఏం కోరుకున్నాడు? ఆయన్ని ప్రేమించేవారుగా ఉంటారని కోరుకున్నాడు. హల్లెలూయా. నా మీద ఆ ప్రేమ చూపిస్తారు, నా కోసం నిలబడతారు, నా మాట చొప్పున చేస్తారు. ఆయన మాట చెప్పాడు, అయ్యా నన్ను వెంబడించండి అన్నప్పుడు ఎలా వెంబడించారండి వాళ్ళు? చెప్పాలా? నన్ను వెంబడించండి అని ప్రభువు పిలిస్తే ఎలా వెంబడించారు? సమస్తం. పేతురు కంటే అప్పటికి పెళ్లి అయిపోయింది. హల్లెలూయా. ఏంటండి? పెళ్లి అయిపోయింది పేతురు గారు. భార్యని కూడా విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. ఏంటండి? ఎందుకు విడిచిపెట్టాడు? ప్రభు విన్నాడతాడనా? అందుకని వారు అబ్రహాం సంతానం అయ్యారండి. హల్లెలూయా. మనం కాలేకపోతున్నాం. మనం అబ్రహాం సంతానం కాలేకపోతున్నాం. ప్రభు విడిచిపెట్టాయా, నా కొరకు ఇది విడిచిపెట్టు, నా కొరకు ఇది ఇవ్వు, నాకు ఇది చెయ్యి అన్నప్పుడు నువ్వు ఆలోచించే కేటగిరీలోనే ఉన్నావు. ధనవంతుడు అలానేగా ఆలోచించాడు. అయ్యా నువ్వు సమస్తం చేస్తున్నావు, నీకు ఒక్కటి కొదవ ఉందయ్యా, నీ దగ్గర ఉన్నది అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించాను. ఒకవేళ వెంబడించి ఉంటే ఏమయ్యేది? ఏమండి? వెంబడించి ఉంటే ఏమయ్యేది? అపోస్తుల కార్యంలో చీట్లు వేయకుండా ఒక మత్తయి దొరికేవు, అంతే కదా. అపోస్తుల సంఖ్య చీట్లు వేసేదాకా ఉండేది కాదు. ఈ ధనవంతుడే దేవుడి శిష్యుడు అయ్యేవు. కానీ వ్యసనపడి, ధనాన్ని గురించి వ్యసనపడి దేవుడి శిష్యత్వాన్ని వద్దనుకున్నాడు ధనవంతుడు. హల్లెలూయా. ప్రభు శిష్యుడు కాలేకపోయాడు. ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడిందా మరి? ఏమండి? మరి దేని గురించి ఈరోజు దేవుడి ఆజ్ఞని విడిచిపెడుతున్నావు, దేవుడి చిత్తాన్ని విడిచిపెడుతున్నావు? పార్టీల కోసమా? హల్లెలూయా. ఈరోజు ప్రభు దినం అని తెలిసి చాలా మంది దేనికోసం విడిచిపెడుతున్నారు ప్రభు దినాన్ని? వారి ఆలోచనలు, ఆటపాటలు. కొంతమంది ఈరోజే టూర్ ప్లానింగ్లు చేస్తారు, మహానుభావులు. అయ్యా ఇన్ని రోజులు ఉంటే ఇంకో రోజు కూడా ఉంటది, దేవుడు రాకడ రోజు. ఆ రోజున నీ ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోద్ది? నువ్వు వెళ్ళి ఆ టూరులో ఏదైతే చెట్టులో నువ్వు ఊగుతున్నావో అదే చెట్ల చేత నువ్వు కాల్చబడతావు. ఎక్కడైతే తిరుగుతున్నావో నీ ఆత్మ భూలోకంలో అలా తిరుగుతూ ఉంటది. నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తున్నావు కదా, దేవుణ్ణి వదిలేసి నీ ప్రాణం కూడా నీ ఇష్ట ప్రకారం అక్కడే ఉండిపోద్ది. నీ ధనం ఎక్కడ ఉంటుందో ఏంటి, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ ప్రాణం అక్కడ ఉంటుందని ఉంది. నీ ధనం ఎక్కడుంది?
దేన్ని ఆశించి నువ్వు పని చేస్తున్నావు? హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏం ఆశిస్తాం? ఇప్పుడు టైం అయిపోయింది, ఎటు వెళ్ళిపోవాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? నిద్రపోవాలి. శాశ్వత నిద్ర. ఏంటండి? శాశ్వత నిద్ర. దేన్నైనా సరే ప్రభు కోసం విడిచిపెట్టేవారు ఉండాలి. ప్రభు ఆ రోజు పేతురుని అడిగారు, కొద్దిసేపు నా కోసం మెలుకోకుండావా? నా కోసం ధనాన్ని విడిచిపెట్టి వస్తావా అంటే ధనవంతుడు వచ్చారా? రాలేదు. నా కోసం నిద్ర ఇచ్చి పెడతావా? నా కోసం ఈ సమయాన్ని ఇస్తావా? మనమేమంటాం ఈరోజు? చెప్పాలా? నవ్వుతున్నారేంటి మీరు? చెప్పండి. ప్రభు అడిగితే ఏమి ఇస్తారు మీరు? తేజ అంటాడు, కూర వండుతానయ్యా మీకు. దేవుడి కృప అండి. ఏదైనా ప్రభు కోసం ఏదన్నా త్యాగం చేయడం అన్నా, ప్రభు కోసం ఏదన్నా వదులుకోవడం అన్నా, దేవుడి సంకల్పం ఉంటే తప్ప ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. హల్లెలూయా. ఈరోజు కూడా పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు ప్రభు ఏర్పాటులోకి రావాలండి. నువ్వు పిలువబడ్డావేమో, కానీ ఏర్పాటులోకి వస్తేనే నువ్వు దేవుడి సన్నిధిలో నిలవగలుగుతావు. నువ్వు పిలువబడచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ ప్రభు కోసం విడిచిపెట్టే మనసు ఉందా? అది నీలో లేనంత వరకు దేవుడి కృప మనకి తోడుగా ఉండదండి. అందుకనే ఎఫెసీ సంఘానికి చెప్పారు, వ్యర్థమైన వాటి గురించి మాట్లాడడం కూడా మీరు మానేయండి. చీకట్లో జరిగే సంగతుల గురించి వాళ్ళు ఎట్టా అన్నారని చెడ్డ మాటల గురించి మానేయమని యెషయా 58:9 మనం చదివాము. ఎఫెసీ పత్రికలో రహస్యమందు జరిగించే పనుల గురించి మాట్లాడొద్దని చదివాము. ప్రభువుకు అది ప్రీతికరం కాదని పై వచనంలో రాయబడింది కనుక ఈరోజు మనందరం ప్రార్థించుకుందాం. ప్రభువుకి ఏది ఇష్టమో, ప్రభు చిత్తం ఏదో కనిపెట్టి దాని ప్రకారం మనం జీవించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి.